క్రియేట్ చేసుకున్నారు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నారు, ప్లస్ షీఈస్ బికమింగ్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ అదర్ ఫ్యామిలీస్ ఆల్సో. సో తన గురించి ఒకసారి విందాం, ఓకేనా? Then I will be talking about grooming. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మంగ గారు. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మంగాదేవి, మాది ఇక్కడ రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం. అయితే నేను న్యూట్రిషన్ నాకు ఎలా తెలుసు అంటే మా సార్ మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, కానీ న్యూట్రిషన్ గురించి తెలుసు, ఇక్కడ వెయిట్ లాస్ అవ్వాలి అన్న అది తెలుసు నాకు, అయినా కానీ నేను వెళ్ళలేదు. నాకు డౌట్ అన్నమాట, అంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అన్న డౌట్ మీద నేను వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి అంతకంతకి నేను చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను. ఇంకా తప్పదన్నా అని అనిపించి మా స్వామి సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సార్ నేను బరువు తగ్గాలి అనుకుంటున్నాను సార్ అనేసి అడిగాను. అడిగినప్పుడు మా సార్ ఏం చెప్పారు అంటే, మేడం టుమారో వచ్చినప్పుడు మీ సార్ని తీసుకురండి అని చెప్పారు. ఓకే సార్ అయితే తీసుకొస్తాను అన్నాను. కానీ మేడం నేను ఓవర్ వెయిట్ గా ఉన్నప్పుడు నాకు చాలా హెల్త్ కంప్లైంట్స్ ఉండే మేడం. ఏంటి అంటే ఆయాసం వచ్చేది, కూర్చుంటే లేవలేను, నడవలేను, చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. మెట్లు ఎక్కాలన్నా కొంచెం చాలా ఇబ్బంది పడేదాన్ని, ఆయాసం వచ్చేది. వాటర్ తాగాలన్నా, కింద కూర్చుని చేసే పని చేయాలి అంటే కనుక భయం వేసేది మేడం. ఎందుకు అంటే కింద కూర్చుని లేవాలి అంటే ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి, అంటే ఎవరైనా చేయి పట్టుకుంటే లేగాలి, అలా ఉండేది పరిస్థితి. చాలా చాలా బాధ అన్నమాట. అయితే ఒక్కొక్కసారి నైట్ పడుకున్నప్పుడు నిద్దట్లో ఇలాగా మతలబ్ గుండెల్లో పట్టేసినట్టుగా ఉండేది. అలా ఉన్నప్పుడు ఏంటి అంటే హార్ట్ పెయిన్ ఏమైనా వచ్చేసిందా ఏంటి అన్నట్టుగా అనిపించేది నాకు. ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఏంటి మా సార్ అయితే చాలా భయపడేవారు, అంటే నా వల్ల నిజంగానే ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు, నాకు తెలుసు బాగానే ఇబ్బంది పడేవారు. అప్పుడు నేను అనుకునేదాన్ని ఏంటి ఇంత ఇబ్బంది. ఒకసారి అయితే హాస్పిటల్ కూడా జాయిన్ అయిపోయాను మేడం. కిడ్నీలో స్టోన్ వచ్చి చాలా ఏడ్చేసాను, ఏడ్చి ఇబ్బంది పెట్టి హాస్పిటల్ కూడా వెళ్ళాను నేను. అలాగే అప్పుడు కూడా నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు అయితే 88 kgs వెళ్ళిపోయాను నేను. అలాగా హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మా సార్కి చాలా భయం వేసినట్టుంది. అప్పుడు సార్ ఏం చేశారంటే వెయిట్ లాస్ అదే మన న్యూట్రిషన్ సెంటర్ కి తీసుకెళ్లారు మేడం. అంటే నేనే వెళ్ళాను ఫస్ట్. అయితే సార్ అయితే చెప్పారు, మీ సార్ని తీసుకురండి మేడం మార్నింగ్ వచ్చినప్పుడు అని చెప్పారు. అయితే మా సార్ని నేను తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళిన తర్వాత అయితే మా సార్ని నేను తీసుకుని వెళ్ళకపోతే ఖచ్చితంగా నేను న్యూట్రిషన్ వాడను. అంటే నాకు ఇది రేట్ ఎక్కువని చాలా భయం, అంటే ఎంత డబ్బులు పెట్టి వాడాలా అనేసి చాలా భయపడ్డాను నేను. అయితే మా సార్ ఏం చేశారంటే, నా హెల్త్ కన్నా ముఖ్యం, నీ హెల్త్ కన్నా ముఖ్యం నాకు ఏమీ కాదు అని నాకు ఒకేసారి ప్రొడక్ట్ అన్నది కొన్నారు. కొన్నందువల్ల నాకు ఇబ్బంది లేకుండా నేను వాడుకున్నాను. మంచి హెల్త్ పొందుకున్నాను మేడం. మంచి హెల్త్ అంటే చాలా హెల్త్, నిజంగా చెప్పాలి అంటే దగ్గు వచ్చేటప్పుడు బ్లడ్ కూడా వచ్చేసేది మేడం నాకు. అది అవన్నీ కూడా నేను మర్చిపోయాను. తర్వాత ఒక్కోసారి కూర్చుని గుర్తు చేసుకుంటే నాకు ఇలా ఉండి కదా, ఎంత ఇబ్బంది పడేదాన్ని కదా అనేసి అనిపించేది. ఈ ఫొటోస్ నేను పాత మతలబ్ పురాణా ఫొటోస్ అన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏంటి అంటే నేను ఎంత లావు ఉండేదన్నా, నా పరిస్థితి ఇలా ఉండేదా, నేను ఇలా ఉన్నానా ఇప్పుడు ఇలాగ అయ్యానంటే నాకుగానే నమ్మకం కుదరట్లేదు. అంత చాలా సఫర్, అప్పుడైతే చాలా సఫర్ అయ్యేదాన్ని. ఇప్పుడు కూడా మా హస్బెండ్ సపోర్ట్ ఉంది నాకు, బట్ ఏంటంటే త్వరగా పనులు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన సపోర్ట్ నాకు ఉంది. ముందైతే చాలా కష్టాల్లో మతలబ్ హెల్త్ పరంగా ఇబ్బంది పడేదాన్ని చాలా. అయితే ఏంటి అంటే మా సారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే నేను ఈ న్యూట్రిషన్కి వచ్చినప్పుడు 83 kgs ఉండేదాన్ని. 83 kgs లో కూడా నేను బరువు తగ్గాలి అనుకుని వచ్చినప్పుడు నేను మతలబ్ 19 kgs వెయిట్ లాస్ అయ్యాను మేడం. నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ అయ్యానో మంచి హెల్త్ పొందుకున్నాను. ఇలాగే హెల్త్ పొందుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే మతలబ్ సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను సర్వీస్ స్టార్ట్ చేశాను. అలాగే న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేశాను. కొంతమందికి సర్వీస్ ఇస్తున్నాను. అలాగే నేను ఏదైతే హెల్త్ పొందుకున్నానో కొంతమందికి హెల్త్ ఇవ్వాలి అని అనుకుంటూ నేను ఇందులో సర్వీస్ చేస్తున్నాను. అలాగే మా స్పాన్సర్ సపోర్ట్ నాకు చాలా ఉంది మేడం. ఎందుకంటే నా స్పాన్సర్ సపోర్ట్ లేకపోతే నేను నిజంగానే ఒక అడుగు కూడా వేయలేను. ఏంటి అంటే నాకు ఈ హెర్బల్ లైఫ్ లో బిజినెస్ చేయాలి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు మేడం, అస్సలు ఇష్టం లేదు. కానీ మా సార్ చాలా చెప్తూ ఉండేవారు, మేడం ఇది మీకు చాలా బాగుంటది, ఇందులో మీరు బిజినెస్ చేస్తే నిజంగానే మీకు చాలా బాగుంటది, మీరు చేయండి.
అప్పుడు కూడా నా మైండ్ లో ఒకటే ఉండేది, ఇందులో నేను చేస్తే కనుక నేను లైఫ్ లాంగ్ న్యూట్రిషన్ వాడుతూ హెల్దీగా ఉండొచ్చు అని అది ఒక్కటే అనుకునేదాన్ని. కానీ నిజంగా చెప్పాలి అంటే నాకు ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అన్నది నా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అయింది మేడం. ఎలాగా అంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అంటే మా సార్ రిటైర్ అయిన కాడి నుంచి మాకేంటి అంటే ఇన్కమ్ రావటం అన్నది తగ్గిపోయింది. మతలబ్ రావటం లేదు అసలు పెన్షన్ అసలు చెప్పాలి అంటే. అయితే ఏంటి అంటే నాకు ఈ న్యూట్రిషన్ ద్వారాగా వచ్చిన ఇన్కమ్ తోనే మా ఫ్యామిలీ గడవటం అన్నది అన్నిటికీ కూడా మా ఈ న్యూట్రిషన్ లో నుంచి వచ్చే మనీతోనే నేను ఫ్యామిలీ అన్నది గడుపుతున్నాను. మేము ఉండేది కూడా రెంటెడ్ హౌస్. పాప నాకు 4 పిల్లలు మేడం. అయితే పాపకు మ్యారేజ్ చేసాము. అయితే మా పాప చదువుతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫీజు విషయంలో కానీ ఏదైనా కానీ నేను ఒక గోల్ పెట్టుకున్నాను మేడం. ఎందుకంటే మా స్వామి సార్ గోల్ పెట్టుకోమనేవారు, కానీ నేను అనుకునేదాన్ని ఈ గోల్ అంతా వేస్ట్ అని అనుకునేదాన్ని. కానీ మా పాప ఫీజు అన్నది నేను కట్టాలి అనేసి నాకు అనిపించేది. కానీ నిజంగానే నేను చాలా కష్టపడి ఆ ఫీజు అన్నది కట్టడం జరుగుతుంది మేడం. కానీ నేను ఎప్పుడైతే గోల్ పెట్టుకున్నానో అప్పటి నుంచి నేను కట్టడం అన్నది స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను అలాగే చేస్తున్నాను మేడం. అలాగే ఫీజు కూడా అలా కట్టుకుంటూ వస్తున్నాను. ఫ్యామిలీకి హెల్ప్ అవుతున్నాను. అన్ని రకాలుగా కూడా నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అన్నది చాలా బాగా సపోర్ట్ చేసింది మేడం. ఇంకా చాలా ఉన్నాయి మేడం. చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేవి నాకు. అంటే పైకి తెలిసేది కాదు, కానీ లోపల నాకు చాలా ఉండేది. మతలబ్ చెమటలు కారిపోతూ, అంటే బయటికి నేను బ్యాంక్ వెళ్ళేటప్పుడు మా సార్తో పాటు వెళ్ళి పక్కనే మా సార్తో పాటు నడిచి వెళ్ళి లోపలికి వెళ్ళాలంటే నాకు ఏదోలా సిగ్గేసేది అన్నమాట. అంటే ఇంత లావు ఉన్నాను, వీళ్ళు చూసి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఏమనుకుంటారు అన్న మీ ఫీలింగ్. లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత మంగ గారు? నా లాస్ట్ మంత్ ఇన్కమ్ మేడం 10,000 మేడం. ఓకే, నా లాస్ట్ మంత్ ఇన్కమ్. ఓకే. థ్యాంక్ యూ మంగ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో యూ క్యాన్ సీ నౌ తను వెయిట్ లాస్ కి వచ్చారు. తను ఒక లైఫ్ ని షీ వాజ్ ఆల్రెడీ సఫరింగ్ అనమాట. దెన్ ఫైనలీ వెయిట్ లాస్ అయింది. హెల్త్ నుండి హెల్త్ లైక్ షీ హ్యాస్ అ బ్యాడ్ హెల్త్, తన నుండి బయటకు పడింది. నౌ షీ ఈస్ ఫీలింగ్ గుడ్ అనమాట. కానీ తను భయపడిందల్లా ఒకటి ఏంటంటే డబ్బులు ఇది ఎక్కువ కదా, దీని కాస్ట్ ఎక్కువ కదా. కానీ షీ చూస్డ్ ఇట్. వాళ్ళ హస్బెండ్ ఎంకరేజ్ చేశారు, నో నువ్వు మంచిగా ఉంటే చాలు అనేది. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ బోల్డ్ డిసిషన్. చాలా తక్కువ మంది మనలో ఉంటారు, లైక్ టు టేక్ అ డిసిషన్ ఆల్సో చాలా కష్టంగా తీసుకోవాలా వద్దా నాంచుతూనే ఉంటారు. బట్ వాళ్ళకి రిసోర్సెస్ తక్కువ ఉంది, ఇన్కమ్ తక్కువ ఉంది, 4 children వాళ్ళకి పెట్టాలా, తన హెల్త్ కి పెట్టుకోవాలా. సో వాళ్ళ హస్బెండ్ చూస్ చేసింది ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ డెవలప్మెంట్. నువ్వు మంచిగా అవుతే ఇల్లు అందరూ మంచిగా ఉంటారు, పిల్లలు ఇంకా మంచిగా తయారవుతారు. ప్లస్ వాళ్ళ దగ్గర పెన్షన్ అనేది లేదు, బట్ షీఈస్ డిపెండెంట్ అనమాట. సో మై థింగ్ ఇస్ లైక్ ఎస్, గాడ్ విల్ బ్లెస్ those people who have highest determination, who have lot of big goals anamata. And when we work towards that గోల్ పెట్టుకోవడం తప్పు ఏమీ లేదు. గోల్స్ పెట్టుకోవాలి, ప్రాక్టికల్ గోల్స్ పెట్టుకోవాలి. లైక్ ఐ షుడ్ ఎర్న్ సో మచ్ మనీ అనేది పెట్టుకోవాలి. దాని తగ్గట్టుగా మనం పని చేసుకుంటూ వెళ్తే లైక్ దేర్ ఇస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఆల్సో. గాడ్ ఆల్సో విల్ స్టార్ట్ సెండింగ్ అస్ లాట్ ఆఫ్ కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్. మీకే అర్థం కాదు ఒక్కొక్కసారికి హౌ డిడ్ దిస్ ఆల్ హ్యాపెన్ అనమాట. ఒక్కసారి మీరు వెనక తిరిగి చూస్తే వెయిట్ లాస్ కూడా అంత ఈజీ ఏం కాదు. మీరు ఎప్పుడైతే ఎక్కువ వెయిట్ లో ఉంటారు, ఆస్తమా ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, సో మెనీ ప్రాబ్లమ్స్ పీపుల్ ఫేస్. బట్ వన్స్ వెన్ యూ హ్యావ్ టేకెన్ అ డిసిషన్ దట్ ఐ హ్యావ్ టు లూజ్ మై వెయిట్, ఐ వాంట్ టు బికమ్ హెల్దీ, ఆ ప్రాసెస్ కొంచెం టఫ్ గా ఉంటుంది, అన్ని మానుకోవాలి వస్తుంది అనమాట. ఎక్సర్సైజ్ చేయాలి, షేక్స్ తాగాలి, ఆ ఫుడ్ ఈ ఫుడ్ తింటూ కూర్చోవాలి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. అన్ని లిసన్ చేయాలంటే కూడా లైక్ ఇట్ ఈస్ టఫ్ అనమాట. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది చూడడానికి స్టార్ట్ చేస్తారనమాట. ఏమైంది, యు ఆర్ లుకింగ్ నైస్, ఫెంటాస్టిక్. లైక్ స్లోలీ వెన్ యూ స్టార్ట్ డెవలపింగ్, దెన్ యూ విల్ ఫర్గెట్ అనమాట, నేను ఇంత పెయిన్ అండర్గో చేశానా. సేమ్ వే మన బుద్ధుల్ని కూడా మనము ఒక్కొక్కసారి పాలిష్ చేయాల్సి వస్తుంది అనమాట. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ ఓల్డ్ సెల్ఫ్ అనమాట.
ఒక కొత్త పర్సన్ అవ్వాలి, కొత్త ఇన్కమ్ రావాలి, ఆ హెర్బల్ లైఫ్ లో మీకు తెలుసో తెలియదో, లైక్ అగైన్ ఐ కీప్ రిపీటింగ్ అనమాట, స్కై ఇస్ ద లిమిట్ ఇన్ హెర్బల్ లైఫ్. అంత ఇన్కమ్ ఉంది, అంత అంటే అంత ఉంది. స్కై ఇస్ ద లిమిట్ అనమాట. మనం తలుచుకోవాలి, మనం దాని తగ్గట్టుగా వర్క్ చేయాలన్నమాట. సో యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్ గోల్ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎటిక్విటీ అనమాట. like what exactly it is. Last time kuda like few small points cheppanu, like when you are in a meeting or training or going out, dan taggattuga manam tayar avvali, dan taggattuga manam కూర్చోవాలి, dan taggattuga manam present అవ్వాలన్నమాట. సపోజ్ now ఇప్పుడు అందరూ మనము జూమ్ మీటింగ్స్, ఒకప్పుడు లైక్ మనకు లైక్ STS like sorry సూపర్వైజర్ స్కూల్స్ ఉండేది, లైక్ యూ యూస్ టు హ్యావ్ ఆల్ డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉండేది. అప్పుడు ఏంటంటే మనం ఫిజికల్ గా వచ్చేవాళ్ళం. అప్పుడు అందరిది ఒకటే బాధ, బస్సు టైం అయిపోతుంది, ట్రైన్ టైం అయిపోతుంది, బస్సు ట్రైన్ రెండు మీద ఉంటది అనమాట ఫోకస్. సో ఓకే అనిపించింది, వాళ్ళది కూడా కష్టం కదా, లైక్ ట్రైన్ టైమింగ్స్ ఫిక్స్డ్ ఉంటుంది, బస్ టైమింగ్స్ ఫిక్స్డ్ ఉంటుంది, సో వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఇప్పుడు జూమ్ మీటింగ్స్ నడుస్తుంది, నేను నోటీస్ చేస్తా ఉంటాను అనమాట ప్రతి ట్రైనింగ్ లో. like when training suppose it is like 6 to 7 అనుకోండి, సో నా టాపిక్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు. దట్ యాక్చువల్లీ ఈజ్ నాట్ మేనర్స్ అన్నమాట. ఎందుకంటే ఒక స్పీకర్ వచ్చి మీతో మాట్లాడుతున్నారు అంటే చాలా ప్రిపేర్డ్ గా వస్తారు, లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళు ముందే పాయింట్స్ చేసుకుంటారు, వాళ్ళ సెల్ఫ్ ప్రిపేర్ చేస్తారు, మైండ్ ప్రిపేర్ చేసుకుంటారు, మెంటల్లీ ప్రిపేర్ చేసుకుంటారు అనమాటకి. ఐ హ్యావ్ టు టాక్ టు దిస్ పర్సన్, నేను ఈ టాపిక్ మీద మాట్లాడాలి. సపోజ్ మీరు వెళ్ళిపోయారు అనుకోండి, లైక్ ఇట్స్ ఎ డిస్రెస్పెక్ట్ ఫార్ ద స్పీకర్. ఈవెన్చువల్లీ జస్ట్ ఇన్ కేస్ అనుకోండి, మీరు ఒక రోజు మీరు సక్సెస్ఫుల్ అయ్యారు, యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ స్పీకర్, మీతో కూడా అదే జరిగితే ఏమవుతుంది? సో యూ షుడ్ బి వెరీ వెరీ మైండ్ఫుల్ అనమాట. అండ్ యూ షుడ్ ఆల్వేస్ మేక్ షూర్ టు కమ్ ఇన్ టైమ్ అండ్ లీవ్ ఇన్ టైమ్. అండ్ దిస్ ఇస్ జూమ్ మీటింగ్. జూమ్ లో ఏంటంటే యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ అనమాట. మీరు మీ ఇంట్లోనే కూర్చొని మీరు వింటున్నారు. సో యూ హ్యావ్ టు ప్లాన్ like all like I hope everybody is going to become leaders in Herbalife. yes or no? yes ante itla cheyali మీరు. సో మీరందరూ లీడర్స్ అవుదాం అనుకుంటున్నారు కదా Herbalife లో, yes or no? yes. so when you are going to become yes so when you are going to become a great leader in Herbalife, you have to undergo so much of process anamata. You have to prepare yourself, prepare like today's time is all Zoom meeting, online trainings ఉంటుంది అనమాట ఉంది. సో ఫిజికల్ గా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, చేయట్లేదు. ఒక టైం ఎట్లా వస్తుంది అంటే ఇక 2-3 months అయిపోయిన తర్వాత కరోనా వైరస్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అందరు మళ్ళా మామూలుగా అయిపోతుంది. కానీ ఇప్పుడు నుండే మనం ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీకు ఒక అలొకేషన్ ఉంది, సో టాపిక్ ఉంది, సో టైం కి రావాలంటే మీరు లీడర్షిప్ తీసుకున్నారంటే మీ మైండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ అఫ్ కోర్స్ అందరి ఇంట్లో పిల్లలు ఉంటారు, మదర్ ఉంటారు, గొడవలు ఉంటది, అన్నీ ఉంటది, ఇది కామన్ అనమాట, ఎందుకంటే ఇంట్లో ఉన్నాం మనం. ఓకే, సో మనం ఎక్కడ పారిపోలేము. కానీ మీరు ముందే లైక్ ఓకే మనం ఏదైనా గొడవలు పడుకుంటే తర్వాత పెట్టుకుందాము, ఫస్ట్ మై ట్రైనింగ్, ఫస్ట్ మై మీటింగ్, దెన్ చిల్డ్రన్స్ నీ వాళ్ళకి చెప్పాలి, like now this is my time, I have to be in the calls, I have to take care of so many things. So you should be like a very productive business person anamata. You should not be like very unproductive. correct ga meeru self ni develop cheskuntu vellalannamata. so plan ahead anamata. so and then sometimes manamu మన మెంటాలిటీ అట్లా ఉంటుంది కి లైక్ మనం ఇయాలే చూస్తాం అన్నమాట, టుడేది చూస్తాము, కానీ we don't see tomorrow. but what we say is today is just a temporary, tomorrow is going to be more and more best అన్నమాట. సో టుడే గురించి ఎక్కువ పెట్టుకోవద్దు, సరే అయిపోయింది అది ఇది అనేసి. యూ షుడ్ ప్లాన్, యూ షుడ్ కీప్ ఆన్ ప్లానింగ్ అహెడ్ అన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ నౌ నెక్స్ట్ స్పీకర్. సో వీ హ్యావ్ రాహుల్ గాంధీ, వరల్డ్ టీమ్ మెంబర్. హిస్ స్టోరీ ఇస్ రియలీ నైస్, ఎందుకంటే మా పిల్లలు కూడా అతని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మా ఇంట్లో.
సో రాహుల్ గాంధీ ఉన్నారా? ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ రాహుల్, ప్లీజ్ టెల్. చెప్పండి రాహుల్. కెన్ ఐ షేర్ విత్ మై స్టోరీ మేడం? షేర్ చేయండి, స్టోరీ షేర్ చేయండి. ఓకే. ఆప్షన్ డిజేబుల్ లో ఉంది మేడం. ఆప్షన్ డిజేబుల్ లో ఉందా? సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి రాహుల్ గాంధీ. నేను లాస్ట్ స్టిల్ ఈ రోజుకి వచ్చేసి నేను ఈ కమ్యూనిటీలో సైన్ అప్ చేసేసి నిన్నటికి 4 years కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై గాడ్ అండ్ థ్యాంక్స్ టు మై కోచ్, ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో నా పేరు వచ్చేసి రాహుల్ గాంధీ, మా మిస్సెస్ పేరు వచ్చేసి జ్యోతి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేమిద్దరం కలిపి సో వర్క్ చేస్తున్నాము. బట్ స్టిల్ నేను ఈ కమ్యూనిటీలో స్టార్ట్ అయినప్పుడు బిఫోర్ హర్బల్ లైఫ్ వచ్చేసి నేను ఒక తాపీ మేస్త్రిగా ఉండేవాడిని. సో ఈ వర్క్ చేసేటప్పుడు కొన్ని ఫైనాన్షియల్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్ గా ఉండడం వల్ల నేను పార్ట్ టైం గా ఏదైనా ఉంటే బాగుంటుంది అని సెర్చ్ చేసేవాడిని. అలా సెర్చ్ చేసేటప్పుడు నాకు ఒక చిన్న పాంప్లెట్ యాడ్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది. సో ఎప్పుడైతే నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయిందో నేను ఏం చేశానంటే తీసుకొని ఆ పాంప్లెట్ తీసుకొని నేను కాల్ చేశాను. సో రమ్మన్నారు, వచ్చి కూర్చున్నాను, డెమో క్లాస్ అటెండ్ అయ్యాను. సో నచ్చింది, నేను వెంటనే సైన్ అప్ చేశాను. బట్ నేను అలాగే ఎంత అయితే యాక్టివ్ గా నేను అది విని ఇంటికి వెళ్ళానో సో ఇంట్లో వాళ్ళు నన్ను అంతా డియాక్టివేట్ చేసేసారు. నో, నువ్వు ఇది చేయడానికి వీల్లేదు, బికాజ్ నువ్వు చేసేది హార్డ్ వర్క్, నీకు ఇది సూట్ అవ్వదు. సో డిస్కరేజ్ అన్నమాట. రీజన్ ఏంటంటే అప్పటికి నేను చాలా వర్క్స్ చేశాను, లైక్ జేసీబీ ఆపరేటింగ్ చేశాను. సో బట్ నాకు అందులో సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాను. ప్లస్ ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకున్నాను. సో అది నాకు వద్దు అన్నారు, నో అది నీకు సూట్ అవ్వదు మానేమన్నారు. సో నాకు సూట్ అయ్యేది హార్డ్ వర్క్ ఓన్లీ, ఇదే పర్ డే 300 నాకు శాలరీ. సో ఇది చేసుకున్నాను మార్నింగ్ 7 అండ్ ఈవినింగ్ 7, అది నీ వర్క్ టైం అంతే అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పారు. బట్ నేను ఏం చేశానంటే పార్ట్ టైం గా టేకప్ చేశానన్న ఉద్దేశంతో నేను ఎలాగైనా సీరియస్ గా హెర్బల్ లైఫ్ నా డ్రీమ్స్ రియల్ నిజం చేస్తుందని నేను నిజంగా నమ్మాను ఫస్ట్ డే. రీజన్ ఏంటంటే ఆ రోజు నాకు ఎవరైతే అక్కడ స్టోరీస్ చెప్పారో వాళ్ళని చూస్తే నాకు ఆ ఫీలింగ్ కలిగింది, నిజం నేను ఈ కమ్యూనిటీలో ఉంటే నేను నిజంగా సక్సెస్ అవుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎంత అంటే ఫైనాన్షియల్ గా మేము చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉండేవాళ్ళం. సో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్, నాకు చదువుకోవడానికి డబ్బులు లేక సమ్ సిచ్యువేషన్స్ ఎలా అంటే హోటల్లో పనిచేసి ఒక హాఫ్ డే లైక్ సో హోటల్లో వర్క్ చేసి ఒక హాఫ్ డే నేను వెళ్ళి చదువుకునేవాడిని, అటువంటి సిచ్యువేషన్ నాది. సో బట్ డ్రీమ్స్ ఆర్ వెరీ బిగ్, నాకు డ్రీమ్స్ చాలా పెద్దగా ఉండే. సో ఎప్పుడైతే నా డ్రీమ్స్ నాకు హెర్బల్ లైఫ్ లో నిజం అవుతాయి అనిపించింది, సో నేను సీరియస్ గా డిసైడ్ చేసుకున్నాను. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను. సో ఎలాగంటే నేను ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ళకి నేను పర్ డే ఆ రోజు శాలరీ 300 ఇచ్చేయాలి. సో ఆ రోజు నేను 300 ఇచ్చేసి నేను సీక్రెట్ గా వెళ్ళి వర్క్ చేసేవాడిని హెర్బల్ లైఫ్ లో. బట్ థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్ చేంజ్ చేసుకోవడానికి హెర్బల్ లైఫ్ బాగా హెల్ప్ చేసింది. రియల్లీ 10 kgs వెయిట్ గెయిన్ అయ్యాను హెర్బల్ లైఫ్ లో, మంచి స్కిన్ రిజల్ట్ తీసుకున్నాను. థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బాగా పీపుల్ కి హెల్ప్ చేస్తున్నాను, మంచి ఇన్కమ్ వచ్చింది. తర్వాత నేను ఇలా పార్ట్ టైం గా వర్క్ స్టార్ట్ చేశాను. ఏదైతే నేను ఈ వర్క్ స్టార్ట్ చేశానో అప్పుడు ఇంకా మా ట్రైనింగ్ సపోర్ట్ తీసుకొని అలా ఇలా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో తర్వాత మెల్లిమెల్లిగా అలాగా నేను ట్రైనింగ్ అటెండ్ అయ్యి సూపర్వైజర్ అనే పొజిషన్ కి వచ్చాను. సో అప్పుడు మా ఫాదర్ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. సో మా ఫాదర్ కి తెలిసింది ఆల్రెడీ నేను సో ఈ వర్క్ లో నేను చేస్తానని తెలిసింది. సో మా ఫాదర్ ఏమన్నారంటే హెర్బల్ లైఫ్ చేస్తానంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీకు అవసరం లేదు ఇల్లు అని చెప్పి మా ఫాదర్ పంపించేశారు ఇంట్లో నుంచి నన్ను. సో ఐ డిసైడెడ్ ఫుల్ టైమ్ హెర్బల్ లైఫ్ చేయాలని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసాను నేను ఇంట్లో నుంచి. సో నౌ ప్రెసెంట్ ఏంటంటే చాలా బాగా ఉంది హెర్బల్ లైఫ్. నేను ఎప్పుడైతే లాస్ట్ 2 years అయింది నేను హెర్బల్ లైఫ్ నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మా ఫాదర్ పంపించేశారు. ఏదైతే మా ఇల్లు ఉందో అది ఉందో మా తమ్ముడు పేరు మీద రాసేశారు. బట్ ఐ డోంట్ ఫీల్ ఐ రియల్లీ ప్రౌడ్ టు బి అన్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ అని ఇప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను. రియల్లీ థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, ఇది నా ఫస్ట్ చెక్ హెర్బల్ లైఫ్ లో.
ఇది వచ్చిన తర్వాత నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, రియల్లీ హెర్బల్ లైఫ్ నాకు సూట్ అవుతుంది. నేను నా గురించి నిజంగా హెర్బల్ లైఫ్ నేను చేయగలను. హెర్బల్ లైఫ్ అన్న ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. రియల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ రోజు నాకు హెర్బల్ లైఫ్ లో ఇంత ఇన్కమ్ ఉంటుందని చెప్పి. దిస్ ఈజ్ మై జనవరి మంత్ ఇన్కమ్ 50,000 అప్రాక్సిమేట్లీ నా చెక్ ఉంది. రియల్లీ థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. మంచి కమ్యూనిటీతో నేను టైఅప్ ఉన్నాను. బట్ నాకు ఏదైతే మనీ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ. రియల్లీ థ్యాంక్స్ టు మై టీమ్ మెంబర్స్. లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ గా నన్ను ట్రీట్ చేస్తా ఉంటారు. ఈ రోజు నేను మా మిసెస్ కలిపి చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి రికగ్నేషన్. సో ఏ రోజు నేను ఇలా అనుకోలేదు నాకు నిజంగా ఇంత రికగ్నేషన్ ఉంటుంది అని చెప్పి. బట్ రియల్లీ థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ మెంబర్స్. స్పెషల్లీ థ్యాంక్స్ టు మై కోచ్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో నా కమ్యూనిటీ మార్చుకున్నాను. నేను మంచి వాళ్ళతో తిరిగాను. ఒకప్పుడు నేను తాపి మేస్త్రీలతో తిరిగేవాడిని, అలాగే ఉండేది నా లైఫ్. సో అంతే. సో ఏంటి, మార్నింగ్ 7 o'clock వెళ్ళడం, ఈవినింగ్ 7 కి రావడం, ఇంతే నాది. ఇంతే, ఇంకా బయట ప్రపంచం ఏంటో తెలీదు. బట్ హెర్బల్ లైఫ్ లో నా కమ్యూనిటీ మార్చుకున్నాను. రియలీ నా టీమ్ మెంబర్స్ అందరూ ఏంటంటే నాకంటే ఏజ్ లో చాలా చిన్న వాళ్ళు. 90% టీమ్ మెంబర్స్, 90% అందరూ నాకంటే చదువులో చాలా తక్కువ. బట్ నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను ఈ రోజు. రియలీ అమేజింగ్ టీమ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై కోచ్. రియలీ థ్యాంక్స్ టు మై గాడ్. సో నేను ఏదైతే కష్టాల్లో ఉన్నానో ఆ కష్టాలు చూసి నేను ప్రేయర్ చేసేవాడిని దేవుడికి. దేవుడా, నాకు ఒక మంచి ఆపర్చునిటీ కావాలి, నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి. సో వీఆర్ ఇన్ సక్సెస్ జర్నీలో ఉన్నాను ప్రెసెంట్. నేను పూర్తిగా సక్సెస్ అయినట్టు కాదు, బట్ సక్సెస్ఫుల్ జర్నీలో అయితే నేను ఉన్నాను. రియల్లీ థ్యాంక్స్ టు మై గాడ్ అండ్ థ్యాంక్స్ టు మై కోచ్. ఒక దేవుడు పంపించిన మనుషుల నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఆ పాంప్లెట్ ఇచ్చారు. థ్యాంక్స్ టు మిస్టర్ శివప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను, మంచి లైఫ్ స్టైల్ తీసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రాహుల్, మీకు కష్టాలు కనిపించిందా, కనిపించలేదా? లేదు మేడం, ప్రెసెంట్ అయితే నేను మర్చిపోయాను నిజంగా. ఎప్పుడైతే ఆ రికగ్నేషన్ తీసుకుంటున్నానో నేను ఆ కష్టాలు మర్చిపోయాను. యా. సో ఎలాగంటే ఇప్పుడు కరోనా వైరస్ మీకు ఎఫెక్ట్ కొట్టిందా, కొట్టలేదా? లేదు చాలా మంది అంటున్నారు కదా, కరోనా వైరస్ వల్ల ప్రొడక్ట్ నేను వాడను, కరోనా వైరస్ ఉంది, సో ఎవరు వస్తారండి, రారు కదా అనేసి చాలా మంది చెప్తున్నారు. మీకు ఆ ఎఫెక్ట్ కొట్టలేదా? లేదు లేదు మేడం, నాకు ఆ ఎఫెక్ట్ లేదు మేడం. ప్రెసెంట్ ఏంటంటే ఒకప్పుడు నాకు లేనిది నేను ఈరోజు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. రియల్లీ నేను చదివింది బేసిక్ గా నాకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సహకారం లేక 4th క్లాస్ మాత్రమే నేను చదివాను, 5th ఫెయిల్ అయిపోయాను. బట్ ఏ రోజు నేను ఒక ఇమాజిన్ చేయలేదు ఏంటంటే నేను ఇలా ల్యాప్టాప్ ఉంటే చాలు నాకు వర్క్ చేసుకోవడానికి, ఇంట్లో నుంచే చేసుకోవచ్చని. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది, అందుకనే నేను టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాను. సో హిందీ నేర్చుకున్నాను, హిందీ హెచ్వైఎమ్స్ చేస్తున్నాను, హిందీ కస్టమర్ బేస్ క్రియేట్ చేసుకున్నాను. ఒక చిన్న విలేజ్ లో ఉన్నా నేను. ఈ రోజు నాకు 3 states లో నా టీం బిల్డ్ అయి ఉంది. సో ఏపీలో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, పంజాబ్ లో ఉంది. రియలీ ఇదంతా ఇంత రావడానికి రియలీ రాజు సార్ చదువు లేదు కదా, నీకు చదువు లేదు కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా? నాకు చదువు లేదు కాబట్టి నేను చెయ్యలేను చాలా మంది అంటున్నారు. సో నేనేం చెప్పాలి రాహుల్ వాళ్ళకి? నో నో నో, నాలో సీరియస్నెస్ ఉంది మేడం. నేను నేర్చుకోవాలి, నేను డెవలప్ అవ్వాలి. ఏదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను వద్దు అని చెప్పి బయటికి పంపించేశారో, సో వాళ్ళే మళ్ళీ నన్ను రీఇన్వైట్ చెయ్యాలి. సో వారు ఇన్వైటెడ్ విత్ అవర్ హౌస్ అన్నట్టు వాళ్ళే పిలవాలి ఇంటికి అన్న కోరికతో నేను వర్క్ చేస్తాను. డిజైర్ ఉంది నాకు, గోల్స్ చాలా పెద్దగా ఉంది. సో లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత రాహుల్? నియర్లీ 50,000 ఉంది మేడం. ఓ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో 1 second, just Madam, mute పడింది. Yes. Sorry about it. I am very qualified but not qualified in computers. We all have our weaknesses and strengths, so we focus on our strengths, not on our weaknesses. So write it down. Spontaneous ga vachindi chusara. So the thing is, like how Rahul has created an identity for himself. So we are all, everybody, as we are all supposed to create an identity mana gurinchi. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకో,
చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని చూసి మీ ఐడెంటిటీ ఏంటి అని చెప్తే చెప్పొచ్చు, ఐఎమ్ అ మ్యాన్, ఐఎమ్ అ వుమన్, సమ్ క్యాన్ సే ఐఎమ్ అ హౌస్ వైఫ్, ఆర్ కొంతమంది అనొచ్చు ఐఎమ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, ఐఎమ్ లైక్ సో మెనీ బ్యాక్గ్రౌండ్స్. కానీ యాక్చువల్లీ ప్రపంచం మీ గురించి ఏం ఆలోచిస్తుంది? ప్రపంచం లైక్ సొసైటీ, బయట వాళ్ళు మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని ఏ ఐడెంటిటీతో పిలుస్తారు? వాళ్ళు ఏం ఆలోచిస్తారు? లైక్ ఓకే, ఆ హౌస్ వైఫ్ అండి, ఏదో చేసుకుంటుంది ఏంటో అన్నట్టుగా, ఆయన ఏదో అండి, అట్లా అండి, ఇట్లా అండి అనేసి. సో ఎవరైనా లైక్ మీ ఐడెంటిటీ ఒక క్రియేట్ చేసుకోవాలి కి ఐఎమ్ అ బిజినెస్ ఉమెన్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ హెర్బల్ లైఫ్ అన్నట్టుగా రావాలి. సో వి ఆల్ ట్రై టు క్రియేట్ దట్ ఐడెంటిటీ అనమాట. లైక్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ హెర్బల్ లైఫ్ ఇట్ సెల్ఫ్. నాకు ఎవరు నేర్పించలేదు, నాకు అన్ని క్లాసెస్, ప్రతి ట్రైనింగ్ ఇస్ ఫ్రమ్ హెర్బల్ లైఫ్ ఓన్లీ. సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హెర్బల్ లైఫ్. లైక్ ఐ గో టు ఆల్ ద ట్రైనింగ్స్, ప్రతి ట్రైనింగ్స్ కి వెళ్ళదానేది సార్తో. సో అందరూ వాళ్ళ స్టోరీ చూస్తాను, వాళ్ళది ఇన్స్పిరేషన్ స్టోరీస్ చూస్తాను. సో ఎవ్రీబడి ఇప్పుడు ఒక పర్సన్ ని తీసుకుంటే ఐ విల్ నో వాట్ దిస్ పర్సన్ ఇస్. వాళ్ళది ఒక ఐడెంటిటీ అన్నట్టుగా ఉంటుంది. సో దే ఆర్ ట్రైంగ్ టు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట సొసైటీలోకి. దిస్ ఇస్ మీ, ఐ హ్యామ్ హియర్ to give you support in health, I am here to give you support in wealth, I am here to support you అన్నట్టుగా మీరు క్రియేట్ చేసుకోవాలి. సో this is possible by only one or two people? No, it is not for only one or two people. మన అందరికి ఇది పాసిబిలిటీ అన్నమాట. లైక్ హూఎవర్ is interested in herbal life, ఎవరైతే లైక్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ హెర్బల్ లైఫ్ అంటే లైక్ ఎవ్రీబడి క్యాన్ క్రియేట్ అన్ ఐడెంటిటీ, బట్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అన్నమాట. వీ హ్యావ్ టు, బికాస్ ఐ బిలీవ్ దట్ we all of us, like God has a special plan for every one of us. God has a special purpose for all of us అన్నమాట. Maybe we are born in a different condition, that should not be an excuse. Being born is not an excuse, but how we live, how we are going to live is our decision anmata. Because we are all like since I learned God has a special plan for us, a special purpose for us, special things for us anmata. Kani manam dan taggattuga vellipovalanamata. We have to grab that thing anmata ki no, I have to live for that purpose. Herbal life మీ ముందుకు వచ్చింది, మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. So you have to utilize that opportunity anmata. So the question arises, like, are we correct in our work? So meeku purpose icharu, like you are going to create an identity for yourself. So do you know that what kind of work you are supposed to do, be part of herbal life? మీరు మీ వర్క్ లో కరెక్ట్ గా ఉంటే దాని తగ్గట్టుగా మనకు ఇన్కమ్స్ కూడా వస్తుంది. యూ షుడ్ మీ అనలైజ్ చేసుకోండి. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు కూర్చొని మీ సెల్ఫ్ ని అనలైజ్ చేసుకోండి. నేను మార్నింగ్ నుండి నైట్ వరకు నేనేం చేస్తున్నాను, నేను ఎంత టైం ఇస్తున్నాను రిక్రూటింగ్ కి, రీటైలింగ్ కి, ట్రైనింగ్స్ కి, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కి, నా ఎక్సర్సైజెస్ కి, నా హెల్త్ గురించి, లైక్ నా ఇన్కమ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా, మళ్ళా నా ఇన్కమ్ ని నేను కరెక్ట్ గా అలొకేట్ చేస్తున్నానా, నా వైఫ్ కి ఎంత టైం ఇస్తున్నాను, నా హస్బెండ్ కి టైం, నా పిల్లల్ని ఎలా పట్టించుకుంటున్నాను, అది కూడా ఒక ఇంపార్టెంట్ భాగమే. ఒక రీటైల్ రిక్రూటింగ్ అనేది కాదు, ఎవ్రీథింగ్ అన్నమాట. Why I love herbal life is, one of the important thing in herbal life is it has given me that opportunity to take care of myself ఫస్ట్ నా సెల్ఫ్ ని నేను ఎప్పుడు టేక్ కేర్ చేస్తాను. నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ చూస్తే, like when I was 22 or 25 years, I was sick. I looked very not at all an healthy person. 25 and not looking good is wrong thing. But but thank God I got this opportunity వచ్చిన తర్వాత I started focusing on myself, focusing on my clothes, my looks, like my exercises. కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట, ఛాలెంజెస్ చాలా ఉంటది.
లైక్ ఐ కెనాట్ డూ ఎక్సర్సైజ్ అన్నది కూడా వస్తుంది, కానీ స్టిల్ మోటివేట్ మై సెల్ఫ్. ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సో మెనీ థింగ్స్, like no, that person did, this person did. I take mostly inspiration from all the women in Herbalife who are 50 and 60 years. Yeah, it is true, I take inspiration from them, is because I am also now 40 years, I'm 42 years. I am also one day నేను కూడా 50 వెళ్తాను, 60 కి వెళ్తాను. నాకు వాళ్ళు చాలా ఇన్స్పైర్డ్ గా ఉంటారన్నమాట. లైక్ వాళ్ళు చాలా బాడీ స్ట్రాంగ్ గా ఉంటారు. ఎంతసేపు దే టేక్ లాట్ ఆఫ్ షేక్స్, దే టేక్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, ఎక్సర్సైజెస్ చేస్తారు. నాకు ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ డాక్టర్ లవ్లీనా మ్యామ్ అన్నమాట. లైక్ షీఈస్ టుడే 60 years, కానీ తను ఒక 50 జంపింగ్ జాక్స్ చేస్తుంది, ప్లాంక్స్ చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్. మళ్ళా సేమ్ వే తను హెర్బల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తుంది. షీఈ్ అ సీనియర్ గైనకాలజిస్ట్ అన్నమాట. తను అక్కడ పట్టించుకుంటుంది, తన మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాని పట్టించుకుంటుంది, మళ్ళా వాళ్ళ పిల్లల్ని పట్టించుకుంటుంది, మళ్ళీ ఎవరైతే వాళ్ళ ఇంటికి గెస్ట్ లాగా వస్తే వాళ్ళని కూడా పట్టించుకుంటుంది అనమాట. వాళ్ళతో నేను ఒక 4-5 days అట్లా ఉన్నాను అనమాట. సో దట్ అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, వాట్ ఈస్ దిస్ లేడీ, సో మచ్ ఆఫ్ ఎనర్జీ, సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. అప్పుడు ఎక్కడి నుండి వస్తుంది ఆ ఎనర్జీ, ఆ స్ట్రెంగ్త్? ఇక్కడ నుండి వస్తుంది అనమాట. దిస్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అనమాట. అవర్ మైండ్ ఈస్ ద స్ట్రెంగ్త్. యూ హ్యావ్ టు మేకప్ ఇన్ యువర్ మైండ్ కి నో, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. Sometimes we get weak, like I cannot do it, but that is the time you are supposed to get up and do it anmata. You should never succumb anmata, ante you should not become weak. ఆ టైంలో వీక్ అవ్వకూడదు. అక్కడ నుండి మీరు రైజ్ అవ్వాలి, షైన్ అవ్వాలి. నా గోల్స్ పెట్టుకోండి, పర్పస్ పెట్టుకోండి. లైక్ నాకు గాడ్ ఒక పర్పస్ ఇచ్చారు, లైక్ take care of yourself, take care of your family, take care of your children annatuga. Be an inspiration to many people. So today I have created a small identity for myself. Peddaga em ledu, but a small identity. So people know that Cynthia is related to Herbalife. Cynthia is always into like business activities. Cynthia does this, Cynthia does that. So manaku okati undalanamata. So you should also work accordingly. సో టుడే నైట్ ఒకసారి అనలైజ్ చేసుకోండి, మీ టైం దేనికి ఎక్కువ పెడుతున్నారు. సో రాహుల్ ఇంకొక మాట చెప్పారు, ఐ రియలీ లైక్డ్ ఇట్, ఇస్ ఐ ఆమ్ అసోసియేటెడ్ టు రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. నా బ్యాక్గ్రౌండ్ తాపీ మేస్త్రి, కానీ నేను వాళ్ళతో అసోసియేట్ కాలేదు. నేను ఒక గుడ్ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత వాళ్ళు తగ్గట్టుగా నేను ఉన్నాను. సో ఐ ఆమ్ ట్రైంగ్ టు లెర్న్ గుడ్ థింగ్స్ అన్నట్టుగా ఈస్ ట్రైంగ్ టు టెల్, అండ్ దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. ఇఫ్ యూ వాంట్ టు బి ప్రోగ్రెసివ్, మీకు ఎప్పుడైతే నేను చాలా ప్రోగ్రెసివ్ గా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలి, నేను ప్రాస్పరస్ గా ఉండాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలి, మై ఫస్ట్ థింగ్ ఇస్ నెవర్ గాసిప్. నెవర్ ఎవర్ గాసిప్ విత్ ఎనీబడి. చాలా మంది చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండ్ లో ఏంటి, ఎంతసేపు కరోనా వైరస్ మీద మాట్లాడుతూనే ఉంటారు. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ, మా ఇంట్లో దాని గురించి పెద్దగా ఏం మాట్లాడామన్నమాట. లైక్ వచ్చింది ఏం చేస్తాం, అది చెప్పకుండా వచ్చింది. సో వీ కాంట్ హెల్ప్ ఇట్. సో యాజ్ అ సిటిజన్ మాకు ఏదైనా పని ఉంటే వీ హ్యావ్ టు వేర్ ఆ మాస్క్, శానిటైజ్, గో. కానీ అట్లా అనేసి వీ డోంట్ ఓవర్ ఎక్సీడ్ అవర్ సెల్ఫ్, బట్ వీ డూ నాట్ డిస్కస్ ఇంత డెత్స్ అయింది, ఇది అయింది, అది అయింది. సో వీ స్నబ్ ద టాపిక్ అన్నమాట. సో మీరు కూడా అట్లాంటి టాపిక్స్ ఎప్పుడు మాట్లాడొద్దు. యూ షుడ్ ఆల్వేస్ టాక్ ఎంకరేజింగ్ టాక్స్, ప్రాస్పెరిటీ టాక్స్ అంటే కండిషన్, ఇవాళ కండిషన్ ఏదైనా ఉండని, ఇట్స్ టెంపరరీ, ఇట్ ఈస్ వెరీ వెరీ టెంపరరీ. టుడే మీరు రేపు 10 lakhs వచ్చిన తర్వాత ఇవాళ రోజు మీరు మర్చిపోతారు. సో ఎవ్రీథింగ్ ఈస్ టెంపరరీ టుడే, బట్ ఇఫ్ యు సీ వన్స్ and tomorrow it's going to be really awesome anmata. Once all this pain goes off, meer eppadaithe wrong things maatladaru, like it starts becoming better and better anmata. So try to become an inspiration to many people. Try to get an identity for yourself. Okay, so raskondi adanta. So next person we have Ram, active world team member. So unnara call lo? Yes ma'am.
క్విక్ గా చెప్పండి మీ స్టోరీ. So good evening, madam. Good Good evening. evening, everyone. So my name is Ram from Samarlakota, East Godavari. సో నా యొక్క లైఫ్ స్టోరీ నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉండండి. సో నేను ఒక బిఫోర్ హెర్బల్ లైఫ్ ఒక మొబైల్ టెక్నీషియన్ గా ఉండేవాడిని అనమాట. సో 5 years బ్యాక్ నా నా సిచ్యువేషన్ అండి ఇది. సో మీకు తెలుసు కదా, పూర్వం బ్లూ కలర్ స్క్రీన్స్ తోటి బండసెలలు ఉండేవి. అక్కడి నుంచి నా లైఫ్ ఇక్కడ మొబైల్ రిపేరింగ్ చేయడం అనేది ఉండేది. సో పూర్ విలేజ్ అనమాట, పక్క విలేజ్ లో మా యొక్క బ్యాక్గ్రౌండ్. సో నాకు ఈ ప్రాసెస్ లో నాకు తెలియకుండా నాకు ఒబేసిటీ అనేది పెరగడం మొదలు పెట్టింది. పొట్ట పెరగడం బాగా ఇబ్బందిగా ఉండేది. సో దీంట్లో నేను సఫర్ అయ్యేవాడిని. సో ఆటోమేటిక్ గా నాకు ఈ పొట్ట ఎప్పుడైతే పెరిగిందో నేను ఈ న్యూట్రిషన్ వాడాలని అనుకున్నాను. సో నా స్పాన్సర్ ద్వారా నాకు పరిచయం అయింది అనమాట. నేను 6.5 kg వెయిట్ లాస్ అయ్యాను. సో నేను దీని గురించి డీప్ గా చెప్పను, కానీ నా లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో నా లైఫ్ ఎలా చేంజ్ అయిందంటే, నేను ఫస్ట్ నా చిన్నతనంలోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను స్కూల్ డేస్ లోనే కాలేజ్ వరకు వెళ్ళలేదు. స్కూల్ డేస్ లోనే స్కూల్ మానేసాను అనమాట. సో ఎందుకంటే నన్ను స్కూల్లో చిన్న అవమానం జరిగింది అనమాట టీచర్ల చేత. సో మా పెద్దవాళ్ళని పిలిపించి నన్ను అవమానించారు. నాకు ఆ బాధ తట్టుకోలేక నేను స్కూల్కి వెళ్ళాను. నేను మారం చేస్తే గనక మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే నన్ను కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు నేను ఏం చేశానంటే ఇంట్లోంచి పారిపోవడం జరిగిపోయింది అనమాట. సో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి నేను అప్పుడు 8 రూపాయల జీతానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్వీట్ షాప్ లో పనిచేశానండి కొన్నాళ్ళ పాటు. సుమారుగా 3 సంవత్సరాలు పనిచేశాను 8 రూపాయల జీతానికి. నేను ఉదయం నుంచి సాయంత్రం నైట్ 10 వరకు కూడా నన్ను పని చేయించుకునేవారు. సో ఆ పని హెవీగా ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి నేను వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఒక మిల్క్ సెంటర్ లో నేను వర్క్ చేయడం మొదలు పెట్టాను. అక్కడ షాప్ లోనే నా లైఫ్ అంతా కూడాను ఒక 3 years పాటు అక్కడ షాప్ లోనే ఒక్కడనే ఉండేవాడిని. నేను నైట్ పగల కూడా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. రోడ్డు మీద నడి రోడ్డు మీద పక్కన ఇల్లు గట్ట ఏముండేది, సపోర్ట్ ఉండేది కాదు. ఒక్కడనే బతికేవాడిని. సో అలా షాప్ చూసుకుంటూ జీవితాన్ని గడిపేవాడిని అనమాట. సో ఖాళీ టైంలో నేను కొన్ని బుక్స్ తెచ్చుకుని చదువుకునేవాడిని నాకు టైం పాస్ చేయడానికి. సో ఆ ప్రాసెస్ లో నేను 3 సంవత్సరాల తర్వాత నాకు ఇంటి నుంచి కబురు వచ్చింది, మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు అని అన్నప్పుడు నేను ఇంటికి రావడం జరిగింది. సో నాకు అక్క చెల్లి ఉండేవారు అనమాట. వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అవ్వలేదు అప్పటికి. సో మా మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, కిడ్నీ ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఆయన మంచం మీద ఉన్నప్పుడు మా అక్క కూలి పనులకి వెళ్ళి పోషించేది అనమాట. ఆ సిచ్యువేషన్ లో నేను నాకు యంగ్ ఏజ్ అనమాట. సుమారుగా 14-15 సంవత్సరాలు అనమాట అండి ఆ వయసులో. సో నేను ఎటువంటి పని చేయలేకపోయేవాడిని. నాకు జీతం తక్కువ, ఎక్కడి నుంచి వచ్చేసాను. ఇప్పుడు నేను వ్యవసాయ పని చేయలేను, ఏ పని చేయలేను అని చెప్పేసి అన్నప్పుడు మా నాన్నగారు నన్ను తిట్టుకునేవారు అనమాట. సో ఏమనంటే నాకు ఆడపిల్ల కొడుకులా పుట్టుంటే బాగుండేది, వీడు నాసిగా ఉన్నాడు, నాకు ఇప్పటికీ కూడా అందరూ అవ్వట్లేదు, హెల్ప్ చేయట్లేదు ఏ విధంగానూ కూడా. సో నా బతికి ఇలా అయిపోయిందని చెప్పేసి బాధపడేవారు ఆయన. సో మంచం మీద ఉండే అనమాట. సో ఎందుకంటే మాది పక్క పూర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మా నాన్నగారు కూలి రైతు అండి, వ్యవసాయం కూడా లేదు, చేను కౌలుకి తీసుకుని చేసేవారు అనమాట. మా అక్క కూలి పనికి వెళ్ళి పోషించేది. సో పూరి పాకలో నివసించే వాళ్ళం అనమాట మేము, కరెంట్ కూడా లేని పరిస్థితిలో. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న నాకు మా పనిలోకి వెళ్ళి ఏదైనా సాధించాలి, మా నాన్నగారు ఇలా బాధపడుతున్నారని చెప్పేసి నేను పనులకి వెళ్తా ఉంటే కనుక నేను అక్కడ పనుల్లో అప్పుడు 60 రూపాయలు కూలి. అప్పుడు వ్యవసాయ పని చేసేది అనమాట. వరి కోతల్లో 60 రూపాయలు కూలి, ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితేని 60 రూపాయల కూలి కోసం నేను పనికి వెళ్తా ఆ పని చేయలేకపోయాను. పడవలు పట్టుకుంటే సో ఆ సిచ్యువేషన్ లో నేను ఉండేవాడిని. ఇది నాకు సూట్ అవ్వట్లేదని చెప్పేసి, ఇది మీకు సూట్ అయ్యేది కదా, నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు నాసిగా ఉన్నావు, ఈ పనికి నీకు సూట్ అవ్వదు, సో నువ్వు రేపు నుంచి పనులకు రావద్దు అని చెప్పేవారు అనమాట. సో చెప్తుంటే మిగిలిన కుర్రవాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో అప్పుడు నాకు ఉన్న పనులు, నాకు దొరికిన పని ఏంటంటే రోడ్డు పనులు అనమాట. రోడ్డుకి సిమెంట్ రోడ్లు అవి వేస్తుంటారు కదా, ఆ కూలి పని సిమెంట్ గమ్మెళాలు అందించడానికి వెళ్ళేవాను అనమాట. సో ఆ సిమెంట్ గమ్మెలు అందించడానికి వెళ్తే కనుక నాకు తక్కువ జీతం ఇచ్చినా కూడా నేను అదే చేయగలిగేవాడిని. అందులో కూడా నేను ఓడిపోయేవాడిని అనమాట. ఎందుకంటే నాకు లేత శరీరం రావడం చేత ఏంటంటే నాకు చేతి బొగ్గులు కొట్టుకుపోతా ఉండేమాట. సో రాహుల్ గారికి తెలుసుంటది మేబీ, సిమెంట్ పనులు చేసే వాళ్ళకి కొంతమందికి చేతులు అవి బొగ్గులు కొట్టిపోతుంటాయి అనమాట అండి. సో అలాంటప్పుడు కనీసం భోజనం కూడా చేసేవాడిని కాదు. సో అలాంటి నీళ్ళు వచ్చేసి బాధ అనమాట, నరకం అనుభవించేవాడిని. సో ఈ పని సూట్ అవ్వట్లేదని చెప్పేసి నేను ఏదైనా పని చేయాలని చెప్పేసి, ఏదైతే వ్యవసాయం ఉండేదో మాకు కౌలుకి, ఆ కౌలు అయితే భూమి రైతు దగ్గరికి వెళ్ళి నేను ఆయన అడిగాను అనమాట. సో నాకు కొంచెం అమౌంట్ ఇవ్వండి, నేను ఏదైనా షాప్ పెట్టుకుని మీకు అప్పు తీరుస్తాను.
అప్పు తీరుస్తానని చెప్పినప్పుడు ఆ రైతు అన్నారు, మీ నాన్నగారు ఆల్రెడీ అప్పు చేశారమ్మా, హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా అప్పు అయింది, అప్పు తీర్చడానికి మీకు ఇప్పుడు ఇది లేదు, మళ్ళీ నేను అప్పు ఇస్తే మీరు మళ్ళీ అప్పు భారం అయిపోద్ది, సో అందుకని నేను ఇవ్వనని చెప్పేసి నీ పని ఆ వ్యవసాయం చేసుకుంటూ నువ్వు ఆ పని చూసుకుంటూ నీ నాన్నకి హెల్ప్ చేయి చాలు, తీరిపోతాయి, నువ్వేం బెంగ పడద్దని చెప్పేసి అన్నారు తప్పించి నాకు డబ్బులు ఇవ్వలేదు. సో నేనేం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయాలనేది నాకు ఆ పనులు ఏమో రావట్లేదు, ఈ పనేమో నన్నేమో అందరూ అవాయిడ్ చేస్తున్నారు, నేనేం చేయాలి, నేను ఎందుకు పనికిరానా అని చెప్పేసి అనుకునేవాడిని. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు అందరూ కూడా నన్ను తిట్టుకునేవారు అన్నమాట. ఇటు వీడికి చదువు ఎక్కట్లేదు, సో ఏం చేయాలన్నా ఏది ఎందుకు పని చేస్తాడు, ఏదైనా పల్లెతనం పెడదాము, ఎవరి దగ్గర పనికి పెడదాము అంటే ఇప్పుడున్న అప్పుల పరిస్థితిలో ఆ వ్యవసాయం నడిపిస్తే కానీ కుదరదని చెప్తున్నారని చెప్పేసి ఇలా అని నేను బాధపడుతూ ఉండేవాడిని అనమాట. ఆ ప్రాసెస్ లో నేను అప్పట్లో అప్పటికి 5 years గడిచిన తర్వాత నేను ఏం చేశానంటే పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పేసి ఫ్లవర్ డెకరేషన్ నేర్చుకున్నాను అనమాట. నేర్చుకోవడం ఏమీ లేదు, సో నాకున్న టెక్నాలజీని ఉపయోగించి నేను ముందుకు వెళ్ళాను నేను. సో అది ఉపయోగించి నాకు ఉన్న బ్రెయిన్ తోటి ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్లు చేయడం మొదలు పెట్టాను. దాంట్లో కొంచెం డబ్బులు బాగా కనిపించేవి. సో అలా ముందుకు వెళ్ళానమాట కొన్నాళ్ళ పాటు. సుమారుగా 4 సంవత్సరాలు నేను అలాగా ఆ పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి నేను ఒక ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత ఖాళీగా ఉన్న టైంలో ఎప్పుడైతే అన్సీజన్ వచ్చేదో ఆ టైంలో ఏం చేసానంటే మా మావయ్య గారి అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేను కంప్యూటర్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఆ టైంలో ఆయన మొబైల్ షాప్ అన్నమాట. ఆ రిపేరింగ్ సెక్షన్ చూస్తూ నేను ఏం చేశానంటే ఈ రిపేరింగ్ అనేది నేర్చుకోవడం మొదలుపెట్టాను. నేర్చుకొని అలాగే 12 ఏళ్ళు ఈ షాప్ రన్ చేశానన్నమాట అండి. ఈ షాప్ రన్ చేసినప్పుడు నాకొచ్చిన ఆదాయాన్ని బట్టి నాకు బాగుంది కదని చెప్పేసి దాంట్లోనే సెటిల్ అయిపోయాను. సో ఆ ప్రాసెస్‌లో నాకు పెళ్లయింది. పెళ్లయిన తర్వాత 2 పిల్లలు పుట్టారు. మా మిసెస్‌కి అండర్ వెయిట్‌లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాసెస్‌లో నేను ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి పెద్దవాళ్ళ మీద కోపంతో ఏం చేశానంటే ఒక 5 సెంట్ల స్థలాన్ని కొనుక్కొని సుమారుగా 10,00,000 పైన అప్పు చేసేసానండి. సో అప్పటికి అప్పులు క్లియర్ చేశాను కదా అని చెప్పేసి నేను అప్పు చేసి నేను ఆ స్థలాన్ని కొనడం జరిగిందనమాట. ఆ ప్రాసెస్‌లో మాకున్న ప్రాబ్లమ్స్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడం చేత ఏంటంటే అప్పులకి ఆ 10,00,000కి అప్పులు పెరిగిపోయి చాలా దారుణమైన పరిస్థితి అనమాట. ఆ ప్రాసెస్‌లో నేను ఈ యొక్క న్యూట్రిషన్ తీసుకోవడం మొదలుపెట్టాను. సో ఇందులో ఇన్‌కమ్ కూడా పార్ట్ టైమ్ ఇన్‌కమ్ వస్తదని అని అన్నారు. సో ఎప్పుడైతే నేను ఇన్‌కమ్ వస్తదని అన్నారో, సో దీంట్లోకి అడుగుపెట్టాను. అడుగుపెట్టి నేను పార్ట్ టైమ్ కింద నేర్చుకుంటూ ఇందులో ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ మొదలుపెట్టానన్నమాట. సో 1 ½ ఇయర్ అవుతుందండి నేను సామర్లకోట ఫుల్ టైమ్‌లోకొచ్చి. నేను మా మిసెస్‌కి ఒక కమిట్మెంట్ ఇచ్చాను. నా లైఫ్ ఇలా జర్నీ చేశాను నేను నా లైఫ్‌లో. సో చాలా కష్టాలు పడ్డాను. సో నేను నా లైఫ్‌ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నా భార్యగా నీకు ఒక ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేస్తావా అని అడిగానన్నమాట. హెల్ప్ చేస్తావా అంటే సో 12 సంవత్సరాలు పోషించిన షాప్‌ని మీరు ఎందుకు వదులుకుంటున్నారని చెప్పేసి ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు. సో నేను ఆవిడని ఒప్పించి బలవంతంగా ఆవిడతో సాధించి ఒక 1 ఇయర్ నాకు హెల్ప్ చేయి చాలు. సో నేను సాధించి చూపిస్తాను. ఎందుకంటే హెర్బల్ లైఫ్‌లో నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వందల మంది చూసాను. ఒకసారి నాతో రా అని చెప్పి ఆవిడని బతిమాలి ఒకానొక రోజున తీసుకెళ్ళడం జరిగిందండి. ఈ యొక్క కమ్యూనిటీకి. తీసుకొచ్చిన తర్వాత ఆవిడ సపోర్ట్ చేస్తా అన్నారు. ఎప్పుడైతే సపోర్ట్ చేస్తా అన్నారో నేను ఫుల్ టైమ్ షాప్ అన్ని అమ్మేసేసి ఫుల్ టైమ్ దీంట్లోకి వచ్చేసాను. అప్పటికి ఒక కస్టమర్ గాని, ఒక అసోసియేట్ గాని నాకు ఎవరు లేరనమాట. సో కానీ అలాంటి సిట్యుయేషన్‌లో నన్ను చాలా మంది అవాయిడ్ చేశారు. మా బంధువులు, రిలేటివ్స్ అందరూ కూడా నన్ను హేళన చేశారు. సో మంచి లైఫ్ నువ్వు తీసుకొని నువ్వు పోతున్నావా, డబ్బాలెట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పేసి అన్నారు. సో అయినా సరే నేను హెర్బల్ లైఫ్ మీద నమ్మకంతో నేను వచ్చేసానన్నమాట. వచ్చిన కాడి నుంచి నన్ను ఎవరు పట్టించుకోవడం మానేశారండి. కానీ హెర్బల్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను ఫుల్ కమిట్మెంట్‌తో చేశానో, నేను నా భార్య కూడా కన్సిస్టివ్‌గా వర్క్ చేశాము. నేను 1 ఇయర్ ఛాలెంజ్ చేశాను మా మిసెస్ తోటి. కానీ 6 నెలల్లోనే నాకు వండర్‌ఫుల్ లైఫ్ వచ్చిందండి. సో నేను 1,00,000 అబోవ్ ఎవ్రీ మంత్ తీసుకోగలుగుతున్నాను. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో నేను బ్యాంక్‌కి వెళ్ళొచ్చినప్పుడు నా కింద డౌన్‌లైన్స్ అందరూ కూడా నాకు ఇలాగ రికగ్నైజ్ చేశారన్నమాట. కటౌట్లు కట్టి, సో మీరు నాకు మీరు మా అందరికీ కూడా మంచి దారి చూపించారు. థాంక్ యూ మై స్పాన్సర్ అని చెప్పేసి సో కటౌట్లు కడితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట అండి. సో ఇక బయట నాకున్నటువంటి రిలేషన్‌లో నువ్వెందుకు పనికిరావని చెప్పేవారన్నమాట. బట్ ఇక్కడ నాకు ఈ హెర్బల్ లైఫ్‌లో మాకు దేవుడు లాంటి వాడివి, దేవుడిచ్చిన మార్గం మీరు. సో మీరు ఒక డాక్టర్ లాంటి వారని చెప్పేసి అంటూ ఉంటే నాకు పాత గతం గుర్తుకొచ్చి చాలా బాధేస్తా ఉంటదన్నమాట. ఎలాంటి లైఫ్ గొంగళపూరి లాంటి నా జీవితాన్ని ఒక సీతాకోక చిలుకలా మార్చింది హెర్బల్ లైఫ్ అని చెప్పేసి, హెర్బల్ లైఫ్ ఎప్పుడు కూడా నేను మనసులో తలుచుకుంటూ ఉంటానన్నమాట. నేను పడిన కష్టాలు, బాధలు కూడాను. సో ఏదైతే నేను పొందుకున్నానో హెర్బల్ లైఫ్‌లో వెల్త్ కూడా అది 10 మందికి తెలియజేస్తూ కస్టమర్‌ని అసోసియేట్ గాను, సూపర్వైజర్‌గా కన్వర్ట్ చేశానండి. నేషనల్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్‌కి అటెండ్ అయ్యి, సో వీఐపీ క్వాలిఫై అవ్వటం. సో ఎంజాయ్ చేస్తున్నామన్నమాట లైఫ్. 1 ఇయర్‌గా మేము చేసిన ఎంజాయ్ మామూలుగా కాదండి.
సో కొత్త సీతాకోక చిలుక ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నేచర్ ని, అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు, మేము కేరళ వెకేషన్ కి వెళ్ళాము. సో పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ కూడా మేము లవర్స్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా కోచ్ కి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ చెక్స్ ఇన్కమ్ చూడొచ్చు మీరు 1 year గాను 40 నుంచి 60 వేలు మీరు ఇక్కడ ఇన్కమ్ గమనించవచ్చు. సో ఇది హోల్సేల్ ఇన్కమ్ అనమాట అండి. సో రిటైల్ ఇన్కమ్ కూడా 50,000 పైనే ఉంటుంది. నాకు కస్టమర్ బేస్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. సో రిటైల్ ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ మంత్ ఇన్కమ్ చెక్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. నాకు 2 చెక్కులు వచ్చినాయండి. 56,000 ఓవరాల్ గా ఫైనల్ చెక్. అలాగే రిటైల్ కూడా 50,000 పైనే ఉంది. 1 lakh అబౌవ్ ఉందన్నమాట అండి లాస్ట్ మంత్ ఇన్కమ్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ రాంబాబు గారు, ఇట్ వాస్ వెరీ గుడ్ స్టోరీ. సో మీ లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత అన్నారు? 1,110 అబౌవ్ ఉంది మేడం. కరోనా వైరస్ ఎఫెక్ట్ కొట్టలేదా మీకు? నోనే మేడం, నాకు నా డౌన్లైన్స్ కూడా కరోనా ఎఫెక్ట్ కనిపించలేదు మేడం ఇక్కడ. చాలా మందికి ఎఫెక్ట్ కొడుతుంది కదండి, లేదు మేడం. ఎందుకు కట్టలేదు? ఎందుకు కొట్టలేదంటే మాకు పైనుంచి అప్లైనర్స్ అందరూ రాజు సార్ తో సహా అందరూ కూడా అప్లైనర్స్ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని బిజీ ఈజీ అయిపోయింది అనమాట. ఇంకాను ఇంతకు ముందుతో చెప్పాలంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఎక్కడికి కదలక్కలేదు, శ్రమ లేదు, స్మార్ట్ వర్క్ లా ఉంది. ఇంతకు ముందు హార్డ్ వర్క్ చేసే వాళ్ళము, ఇంటింటికి ఇన్విటేషన్ ఇచ్చి సో మా దగ్గర ఇలాంటి ఆపర్చునిటీ ఉందని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అంతా కూడా మనకి మొబైల్లోను ఇంట్లో కూర్చునే బిజినెస్ అయిపోతుంది చాలా ఈజీగా. సో స్మార్ట్ వర్క్ అనమాట, చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇది లెసన్స్ మీకు అర్థమైంది కదా. సో యాక్చువల్లీ వీఆర్ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్ అట్ ద మూమెంట్ అన్నమాట. వీఆర్ ఇన్ ద గోల్డెన్ పీరియడ్ అంటారు యాక్చువల్లీ. వీఆర్ ఇన్ ద గోల్డెన్ మూమెంట్, వీఆర్ ఇన్ ద గోల్డెన్ పీరియడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళా రాదు, ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళా రాదు. సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చింది, చాలా మంది ఆల్ ద బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్, లేకపోతే దోస్ హు ఆర్ ఇంటూ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ, తొందరగా వాళ్ళు ఈ క్యాష్ ఆన్ చేశారనమాట ఈ ఆపర్చునిటీని. సో వాట్ ఎవరైతే ద కరోనా వైరస్ ఉంటే మన ఫిజికల్ డిస్టెన్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు, అన్ని లాక్డౌన్ అయిపోయినా కూడా స్టిల్ దే సెడ్ దట్ లెట్స్ మీట్ ఇన్ ద జూమ్ కాల్. టెక్నాలజీని అంత బాగా వాడుకున్నారనమాట, టెక్నాలజీని అంత యూస్ గా చేసుకున్నారు. ఇట్ ఈస్ లైక్ దట్ ఈస్ కాల్డ్ హ్యావింగ్ అ విజన్. సో మై థింగ్ వుడ్ బి లైక్ ప్లీజ్ విజువలైజ్ చేయండి, మీ లైఫ్ ని విజువలైజ్ చేయండి. వాట్ ఈస్ టుడే ఈస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యు ఆర్ గోయింగ్ టు బి టుమారో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టుమారో ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మీరు ఎలా విజువలైజ్ చేస్తే మీరు అలా రిసీవ్ కూడా చేస్తారనమాట. సపోజ్ మీరు ఎప్పటికీ నా బ్రతుకు ఇంతే, నేను ఇంతే ఉంటాను, నేను అంతే ఉంటానంటే ట్రస్ట్ మీ, మీరు అంతే ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ థాట్స్ ని మార్చుకున్నారు, మీ మైండ్ ని షార్పెన్ చేసుకున్నారు కి నో, I want to develop, I want to become a president's team, I want to increase my royalties, I want to increase my check. ఎప్పుడైతే మీరు కరెక్ట్ గా విజువలైజ్ చేసుకున్నారు మీకు అలాగే అవుతుంది. చాలా మందికి ఉంటది కి ఐ వాంట్ టు స్టే ఇన్ అ బ్యూటిఫుల్ హౌస్, నా సోఫా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. అట్లా కూడా మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేయాలి, దానికి తగ్గట్టుగా మీరు డబ్బులు కూడా ఎర్న్ చేయాలన్నమాట. Herbalife is one platform where all types of people are given equal opportunity. చాలా మంది మార్చుకున్నారనమాట వాళ్ళ లైఫ్ స్టైల్ ని. ఒకప్పుడు ఇన్కమ్ వాళ్ళది చాలా మీగర్ గా ఉండేది, చాలా తక్కువ ఉండేది. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు దే ఆర్ కమింగ్ ఇన్ టు అ బెటర్ పొజిషన్. సో వై ఈస్ దట్ హ్యాపెనింగ్? సో ఫస్ట్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నారు, వాళ్ళ ఇంట్లో నుండి కమిట్మెంట్ కూడా తీసుకున్నారు, వాళ్ళ వైఫ్ దగ్గర నుండి, హస్బెండ్ దగ్గర నుండి సపోర్ట్ తీసుకున్నారు కి నో, యూ హెల్ప్ మీ, దెన్ ఐ విల్ ఆల్సో బి ఏబుల్ టు గెట్ మోర్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ దెన్ దే వర్క్ టువర్డ్స్ దే గోల్ అన్నమాట. ఇంకా కమిటెడ్ గా వర్క్ చేయాలి. ఇంపార్టెంట్ ఏంటంటే చాలా కమిటెడ్ గా వర్క్ చేయాలి. సో ఇన్ అవర్ జర్నీ, like when we were working as world team laga unnappudu, when we were in Vijayawada, it was a tough business anamata. అప్పుడు అంతా ట్రైనింగ్స్ ఏం లేదు, సపోర్ట్ అనేది ఉండేది కాదు, న్యూట్రిషన్ క్లబ్స్ అనేది లేదు, రీటైలింగ్ అదంతా ఇట్ వాజ్ ఆల్ డిఫికల్ట్ అనమాట. బట్ ఇన్ ఎవ్రీ గివెన్ సిచ్యువేషన్, ప్రతి సర్కమ్స్టాన్స్ లో
వి ట్రై టు రైజ్ అప్. ఎందుకంటే చిన్నగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. చిన్నగా ఎప్పుడైతే ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది, వాళ్ళు మనల్ని చూస్తారనమాట, ఇక ఎవరిని చూడరు. మీకు కూడా చిన్నగా ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. సో మీరు కరెక్ట్ గా ఉండాలి. యూ షుడ్ బి ప్రాపర్, లైక్ ప్రొడక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ప్రతిదీ లైక్ ఏదైనా ఛాలెంజ్ వస్తే మీరు దాని తగ్గట్టుగా వర్క్ చేయాలన్నమాట. ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత మీరు పారిపోకూడదు, దాని ఛాలెంజ్ కి ముందుకు రావాలన్నమాట. అప్పుడు దట్ షోస్ లైక్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది మీ దగ్గర. సో వర్క్ టువర్డ్స్ యువర్ ఛాలెంజెస్ ఆల్సో. సో ద థింగ్ ఇస్, రైట్ ఇట్ డౌన్, challenge yourself, visualize yourself. And next story is, we have Lakshmi. She is going to share a story and another inspirational story to all of us. Lakshmi unnara? Good evening, madam. Good evening, Lakshmi. Yes, madam. Good evening, madam. Good evening, ma. Please tell. Good evening, all of you. నా పేరు లక్ష్మి, మాది ఈస్ట్ గోదావరి జిల్లా రామచంద్రపురం. నేను బిఫోర్ హెర్బల్ లైఫ్, అసలు హెర్బల్ లైఫ్కి ఎందుకు వచ్చానన్నది తెలియజేస్తానండి. ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి చాలా గోల్ ఉండేది. గోల్ ఏంటంటే, మా నాన్నగారు వచ్చేసి ఒక పోలియో అండి. మా నాన్నగారికి అంటే హ్యాండిక్యాప్ అండి. ముగ్గురు ఆడపిల్లలు మేము, నేనే పెద్ద అమ్మాయిని. కానీ నేను బాగా చదివి నేను డాక్టర్ అవ్వాలి లేకపోతే టీచర్ అవ్వాలన్న గోల్ పెట్టుకున్నాను. కానీ మా ఆర్థిక స్తోమత సరిపోక, ఎందుకంటే డాడీ చదివించలేదండి మమ్మల్ని, 10th క్లాస్ దాకా చదివించారు. నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక నేను ఏమనుకున్నానంటే, నా లైఫ్ అయిపోయింది, ఇంకా ఇంతే, ఇంకా నేను అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ అవ్వలేను, నా లైఫ్ పోయింది ఇంకా అనుకున్నాను. అదే సిచ్యువేషన్ లో మా వారు వచ్చేసి కార్పెంట్ వర్క్ చేసేవారండి. కొన్నాళ్ళు లైఫ్ అన్నది బాగా ఉంది, వర్క్ చేసేవారు, బాగా ఉండేది. నెక్స్ట్ ఏమైందంటే, సార్ చాలా మంది నమ్మి అడ్వాన్స్ ఇచ్చి 10 లక్షలు అప్పు అయిపోయారండి. 10 లక్షలు అప్పు అయిపోయారు. అప్పు అయిపోయినప్పుడు ఏంటంటే, ఫస్ట్ నాకు తెలియదు, సార్ తెస్తున్నారు కదా బాగా ఉంది కదా అనుకున్నానండి. తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే అప్పు అయిపోమో ఇంటికి వచ్చి ఒక్కొక్కళ్ళు అడగడం మొదలు పెట్టారు. మీ సార్ ఎంత ఇవ్వాలండి, అమౌంట్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని రోజు టార్చర్ కింద ఉండేదండి. ఎంతగా అప్పు అయిపోయామంటే, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పలేనంత అప్పులుగా అయిపోయామండి. సార్ కూడా ఎప్పుడు మార్నింగ్ నుంచి ఇందాక వర్క్ చేసేవారు, కానీ నైట్ ఏమో 12 గంటలకు వచ్చేవారు వాళ్ళందరికీ జడ్సి. మార్నింగ్ ఏమో 3:30కి 4 గంటలకు బయటకు వెళ్ళిపోయేవారు. ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మేమిద్దరం లైఫ్ అనేది ఎంజాయ్ చేయలేదండి. అసలు ఇంట్లో ఉన్నా కూడా తినే పొజిషన్ లో ఉండేవాళ్ళం కాదు. ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో కూడా నాకు హెల్ప్ చేయలేదండి. అసలు ఎవరో కూడా మాకు హెల్ప్ చేయలేదు. కానీ నాకు ఒక గోల్ ఉండేది, ఒక విజన్ ఉండేది. నేను ఏమనుకునేదాన్ని అంటే, తెల్లారగట్లు 4 గంటలు వేసి నాకు నిద్ర పట్టేది కదా, సార్ వెళ్ళిపోయేవారు. అప్పుడు నేను నాకు ఇష్టమైన దేవుడిని అడిగేదాన్ని, నాకు ఒక్క అవకాశం ఈ దేవుడా, ఒకే ఒక అవకాశం నాకు సూట్ అయ్యేది, నాకు ఒక్క అవకాశం, నేను ఏదైనా చేసి ఈ అప్పులన్నీ తీర్చుకుంటాను, ఫ్యామిలీని నిలబెట్టుకుంటానని ఒక నెల చాలా ఏడ్చానండి. నేను చాలా ఏడ్చినప్పుడు నాకు ఏంటంటే, అలా ఏడుస్తున్నప్పుడు పడుకున్నప్పుడే నాకు టీవీలో స్క్రోలింగ్ వెళ్ళింది. ఇంటి వద్దనే ఉండి బిజినెస్ చేయొచ్చు, అది ఎవరైనా పర్లేదని స్క్రోలింగ్ వెళ్ళింది, లేడీస్ జెంట్స్ అని. నేను ఆ స్క్రోలింగ్ చూసి ఒకసారి ఫోన్ చేశానండి. ఫోన్ చేసినప్పుడు నా పొజిషన్ చెప్తే, రావచ్చండి మీరు వినొచ్చు అన్నారు. అప్పుడు స్వామి సార్ వచ్చారు, చలపతిరావు సార్ వచ్చారు. మీ వాయిస్ రావట్లేదు లక్ష్మి. వాయిస్ వినిపించట్లేదు మేడం. లక్ష్మి మేడం, మీ వాయిస్ వినిపించడం లేదు. ఓకే అండి, ఒక నిమిషం మేడం, వెయిట్. వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. నెట్ ప్రాబ్లం మేడం. ఎప్పుడైతే నేను ఆ టీవీ స్క్రోలింగ్ చూసాను మేడం, స్క్రోలింగ్ చూసి నేను వెళ్ళినప్పుడు నాకు ఈవెంట్ అంతా చెప్పారండి, బిజినెస్ అంతా చెప్పారు. ఎందుకంటే నేను చదువు చాలా తక్కువ, నాకు సార్ చెప్పారు కానీ ఇవేమి నాకు ఏం అర్థం అవ్వలేదండి. కానీ లాస్ట్ వచ్చి స్టోరీస్ చెప్తున్నారు, 5,000 10,000 ఇన్కమ్ వస్తుందని చెక్ చూపిస్తున్నారు. నాకు అది నచ్చిందండి. అది నచ్చి నేను వెంటనే సైన్ అప్ కూడా వెంటనే చేయలేదండి. ఇంటికి వచ్చి మా వారిని అడిగాను. మా వారిని అడిగినప్పుడు ఎలాంటి పిచ్చి న్యూస్ చాలా చెప్తారు, అవన్నీ వేస్ట్ అని చెప్పారండి. నెక్స్ట్ ఏం చేశానంటే, ఫోన్ చేస్తాను. ఎలా అంటున్నారంటే, మేడం అన్నారు ఒకసారి సార్ని కూడా తీసుకురండి, నెక్స్ట్ ఈవెంట్ జరుగుతుందంటే మా సార్ని తీసుకుని వెళ్ళానండి. వచ్చాక సార్ ఒకటే చెప్పారు, నువ్వు చేయగలరు, నువ్వు చేస్తానంటే చెయ్యి, నేను సపోర్ట్ చేస్తానన్నారండి. అప్పుడు నేను సైన్అప్ చేశాను హెర్బల్ లైఫ్ లో. నేను సైన్అప్ చేసేప్పటికి ఇది 6వ సంవత్సరం మేడం. నేను సైన్అప్ చేసినప్పుడు కూడా నాకు చాలా మంది ఎగతాళి చేశారండి, ఇది లేడీస్ చేస్తారా, డబ్బాలు అమ్ముతావా, బ్యాగ్ తగిలించుకుని వెళ్తున్నావు, మాకు ఇన్సల్ట్ గా ఉందని మా అత్తోరు కానీ మా ఆడపడుచులు కానీ చాలా మంది.
నాకు చాలా ఇన్సల్ట్ గా చూసేవారు, ఏలనగా మాట్లాడేవారు. అది ఇంకా నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. నేను ఇంకేదో నిలబెట్టాలి, నేను ఇంకేదో సాధించాలన్న తపంతోటి నేను చేసేదాన్ని వర్క్. ఇంకొకటి నేను ఇందులో వర్క్ చేసినప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి డైలీ వెళ్ళేదాన్ని. నేను మా స్పాన్సర్ ఆఫీస్కి వెళ్ళి నేర్చుకునేదాన్ని, డైలీ కస్టమర్స్ని తీసుకెళ్లేదాన్ని. ఇక్కడ ఉన్నప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మేడం. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నాకు ఎన్నికోసలో నరం నొక్కిందండి, ఎడంకాల బెడ్ రెస్ట్ ఉండేది. 2 లక్షల ఆపరేషన్ అవుతున్నారు. ఆ పొజిషన్ లో మేము ఆపరేషన్ కూడా చేయించుకోకుండా మెడిసిన్ వాడుతున్నాను. నేను గ్యాస్ట్రిక్ ఉండేది, మైగ్రేన్ హెడేక్. ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ తీసుకుంటున్నానో నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నానో హెల్ప్ చేస్తున్నాను చాలా మందికి. స్లోగా అది రిక్వైర్ అవుతా ఉంది. వస్తుందా మేడం వాయిస్? వస్తుంది. స్లోగా రికవర్ అవుతూ ఉందండి. అలా నేను 6 నెలలు న్యూట్రిషన్ తీసుకున్నాను. 10 kgs వెయిట్ గెయిన్ అయినండి. నా రిజల్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నాను. మేడం ఏం చెప్పారంటే, నాకు ఇన్కమ్ కావాలంటే నెలకు ఒక 10 మందికి 20 మెంబర్స్ అలా హెల్ప్ చేయండి అన్నారు. మీరు ఎక్కువ హెల్ప్ చేసేదానండి. అలా నాకు ఫస్ట్ మంత్ లోనే 7,000 ఇన్కమ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ మా వారికి పట్టుకెళ్ళి ఇచ్చానండి. అది కూడా ఎందుకంటే నేను అప్పులు తీర్చాలి, మేము ఊరు వదిలి వెళ్ళిపోకూడదు, ఈ ఊర్లోనే ఉండాలి, పేరు నిలబెట్టుకోవాలన్న కసితో నేను స్టార్ట్ అయ్యాను మేడం. అలా స్టార్ట్ అయినప్పుడు ఇంకోటి ఏంటంటే, మేము ఇంట్లో కూడా చాలా తక్కువ రెంట్ లో ఉండేవాళ్ళం మేడం. మా పరిస్థితి చూసి ఈ పక్కన చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ ఇది, అందులో మాకు ఊరికనే ఉండమని ఇచ్చారండి ఫస్ట్. ఇది నేను పిక్చర్ కోసం ఇప్పుడైతే అందులో ఎవరు ఉండలేదండి, నేను వెళ్ళి తీసుకున్నాను. అందులో మాకు మేము ఊరికనే ఉండమని 500 రెంట్ ఇచ్చి మేము అందులో ఉండేవాళ్ళం మేడం నేను స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు మేము ఈ బిల్డింగ్ లో ఉంటున్నామండి. ఇది 5,000 ఇది రెంట్ వచ్చేసి. నేను ఇలాగ స్టార్ట్ అయ్యాను మేడం. ఇలాగ ఇంకొకటి ఏంటంటే, మేము ఎప్పుడైతే నేను వర్క్ చేస్తున్నానో మా అత్తోరింటికి చెక్స్ వచ్చేయండి. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 1,370 రూపాయలు వచ్చింది. ఆ చెక్ వచ్చినప్పుడు చాలా చాలా పక్కపక్క నవ్వారు అనమాట అండి. ఎందుకంటే నువ్వు చేసేది 1,370 రూపాయలు అంటే పెద్ద గొప్ప, మీ అమ్మ చేసేదని మా పిల్లల దగ్గర చాలా 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 మాట్లాడారండి. అది నేను బ్రెయిన్ లో పెట్టుకున్నాను మేడం. అది బ్రెయిన్ లో పెట్టుకుని బ్యాంక్ అకౌంట్ కంపెనీకి ఇమ్మన్నా సరే నేను ఇవ్వలేదు. ఎందుకంటే పెద్ద చెక్కులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే నాకు తెచ్చేవాళ్ళని గోల్ పెట్టుకున్నానండి. అందుకని బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వలేదండి నేను. అలా నేను వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఫస్ట్ ఎవరు ఎన్నన్నా ఏమీ నేను పట్టించుకునేదాన్ని. ఎవరైనా నాకు అనవసరం. నాకు కావాల్సింది నా ఫ్యామిలీ, నా పిల్లలు, నేను హ్యాపీగా ఉండటం. నాకు ఇదే కావాలి, నాకు ఇంకేది అవసరం లేదు. అలా నేను ట్రైనింగ్, చాలా మంది ఇప్పుడు చూడండి ట్రైనింగ్లకు రమ్మంటే చాలా మంది అంటారు మాకు పిల్లలు ఉన్నారండి రాలేనంటారు. కానీ నేను ట్రైనింగ్లకి ఎలా వెళ్ళానంటే, మా పిల్లలు కాన్వెంట్ చదువులు చదివేవారు. నేను ఎలాగెళ్ళినా సండే వచ్చిందంటే వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు సెలవు ఉండేది కదా, వెళ్ళాలి. కానీ నా గోల్ ఏంటి, పిల్లలు ఉన్నారు ఏం చూడమంటే మాకు వెనకాల సపోర్ట్ లేదు. కానీ నేనేం చేసేదాన్ని అంటే, టీవీ ఆన్ చేసి స్నాక్స్ రెడీ పెట్టి, ఇంత టైంలో నేను వస్తానమ్మా మీరు ఇద్దరు ఆడుకోండి అని చెప్పేసి డోర్ లాక్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి పాప వాళ్ళు నిద్రపోయావు. ఆ నిద్రపోయే వాళ్ళని లెగ్గొట్టి మళ్ళీ పెట్టాను అనమాట. నేను అంత సఫర్ అయ్యాను, నేను చాలా సఫర్ అయ్యాను. అంత సఫర్ అయ్యి నేను ఈ ట్రైనింగ్ కన్నా అటెండ్ అవ్వను. ఎందుకంటే నాకు రాదు, నేను చదువుకున్న చదువు తక్కువ, నా గోల్స్ ఏమో పెద్దగా ఉన్నాయి. నాకు 10 లక్షల అప్పులు తీరాలి. అలా నేను సఫర్ అయ్యేదాన్ని. అలా సఫర్ అయ్యి ఇందులో నాకు హెల్ప్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే మా మమ్మీ తప్ప మా మమ్మీ ఇన్కమ్ పరంగా హెల్ప్ చేద్దామంటే పెద్ద ఉన్నవాళ్ళు కాదు. నాకు పిల్లల్ని చూసుకోవడం, పెద్ద హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్తాడు, ఇంటికాడ వదిలేయడం, ఇలాంటి సాయాలు మాత్రం మా మమ్మీ చేశారు. ఎంకరేజ్ చేసేవారు, ఈ కాళ్ళ మీద నువ్వు నిలబడమ్మా, నువ్వు చేయగలవు అని ఎంకరేజ్ చేసేవారు. అలా నేను ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చానో, నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చెక్స్ అన్నాయి మా అత్తవారింటికి ఎంతవరకు వెళ్ళినాయి అంటే 71,000 హైయెస్ట్ చెక్. 71,000 వెళ్ళేదాకా నేను అకౌంట్ అన్నది బ్యాంక్ ఇవ్వలేదు. నెక్స్ట్ 71,000 ఎప్పుడైతే నెల చెక్ పెరుగుతుందో 16,000, 17,000, 20,000, 30,000, 40,000, 50,000 వాళ్ళకి ఇంకా షాక్ అనమాట. ఏం చేస్తుంది లక్ష్మి, ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, చిన్న కంపెనీ అనుకున్నాం, ఏదో చేస్తుంది. ఎవరైతే ఏళ్ళ చేశారో వాళ్ళు ఇవాళ లక్ష్మీ మేడం వచ్చారండి, మేడం కూర్చోండి, లేకపోతే లక్ష్మికి చెప్పకూడదు, ఎప్పుడు గౌరవించేవాళ్ళు కాదండి. ఒక ఫంక్షన్కి వెళ్ళిన ఏంటంటే ఇంకో గిల్టీ ఫీలింగ్. నేను అండర్ వెయిట్ లో ఉండేదాన్ని, నాకు ఇష్టం ఉండేది కదా వెళ్ళడం. ఎందుకంటే అక్కడ ఏమైనా పెట్టినా తెలియను, కళ్ళు తిరిగి పడిపోతాను, లేకపోతే నాకు గోల్డ్ జ్యువెలరీ ఉండేది కాదు, షై ఫీల్ అయ్యేదాన్ని. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ నేను కమ్యూనిటీలోకి వచ్చాను, హెర్బల్ లైఫ్ లోకి, ఫస్ట్ నేను అండర్ వెయిట్ లో నుంచి నార్మల్ గా ఐడియల్ వెయిట్ లోకి వచ్చాను. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ, ఇప్పుడు సార్ ఇందాక ట్రైనింగ్ చెప్పి ప్రతిదీ కూడా రిచ్ గా చేస్తాం, ప్రతిదీ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్న ఫుడ్, మా ఫ్యామిలీ తీసుకున్న ఫుడ్ మా సర్కిల్లో తీసుకుంటలేదు. ఎందుకంటే నేను న్యూట్రిషన్ తీసుకున్నాను. చాలా మంది 10 లక్షల అప్పులు తీర్చాలంటే పిచ్చినారిగా చేస్తారు, కానీ నేను పిచ్చినారిగా చేయట్లేదు. ఎందుకంటే నేను తీసుకున్న న్యూట్రిషన్ మా ఫ్యామిలీలో మా చుట్టాలు ఎవరో తీసుకుంటలేదు. నెంబర్ 1 న్యూట్రిషన్ తీసుకుని నెంబర్ 1 ఫుడ్ పిల్లలకు పెడుతూ హై క్వాలిటీ చదువులు చదివిస్తున్నానండి. ఎందుకంటే ఒక 50,000, 40,000 నేను కాలేజీలో కట్టి, స్కూల్లో కట్టి, ఫీజులు కట్టి, కాన్వెంట్ చదువులు ఇంగ్లీష్ మీడియాలు చదివిస్తున్నాను. ఎందుకంటే నాకులా నా పిల్లలు ఉండకూడదని. అలా చేస్తూ నేను 10 లక్షల అప్పులు అనేది వెంటనే తీర్చేసాను మేడం. అది నైట్కి రాలేదు, కష్టపడ్డాను, కష్టపడ్డాను. అది ఈ 5 years అయింది, 6 years లోకి వచ్చిందండి.
నేను ఎప్పుడైతే 10 లక్షల అప్పులు తీర్చేసాను, నెక్స్ట్ నేను జ్యువెలరీ, ఎందుకంటే నాకు గోల్ అదే, నేను మా తోడుకోడళ్ళ కన్నా వీళ్ళకన్నా హైయెస్ట్ గా ఉండాలి ఎక్కడికన్నా వెళ్తే. అందుకని నేనేం చేశానంటే 10 కాసులు జ్యువెలరీ తీసుకున్నానండి నా ఓన్ గా. వాళ్ళందరికీ షాక్. ఇప్పుడు నేను లాక్డౌన్ లో కూడా మళ్ళీ జ్యువెలరీ తీసుకున్నాను, వాళ్ళు ఎవ్వరు షాక్. డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళాను, ఎవరిని అడగాలి, కానీ నాకు అది లేదు, నాకు 5 లక్షలు ఫ్రీడమ్ ఉంది. నేను చెప్పాను షాక్. నేను 3 కాసులు జ్యువెలరీ తీసుకుని వెళ్తే వాళ్ళందరూ షాక్, ఎలా కొనేసింది, ఎలా చేసేసింది. ఇది ప్రాసెస్, ఇలా చేశాను. నాకు నిజంగా చెప్పాలంటే హెర్బల్ లైఫ్ లో మేము కానీ హెర్బల్ లైఫ్ నేను రాకపోతే మేము మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోయి 6 years అవును మేడం ఈ న్యూట్రిషన్ కమ్యూనిటీలోకి నేను రాకపోతే. ఎందుకంటే మేము హెర్బల్ లైఫ్ లో రాకపోతే ఎండ్రిన్ బాటిల్ రెడీగా పెట్టుకున్నాం. ఒక రోజున చాలా ఇసుక వచ్చేసింది, ఇంకా ఎంత ఇసుక అంటే ఇంకా భరించలేదు ఇసుక వచ్చింది. దానికోసం ఇంకేం చేసింది, చనిపోదాం అనుకున్నాం, ఇక్కడ డిసైడ్ అయిపోయాం. మేము ఆ బాటిల్ తెచ్చుకోవడము ఈ లోపు మా తోటికోళ్ళ గారు అబ్బాయి చూసి అందరినీ పిలిచేసే. అలాంటప్పుడు కూడా మేము ఉన్నాం కదా, నేను ఆదుకుంటాం కదా అని ఒక్కళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు మేడం. మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్లి మమ్మల్ని ఉంచుకున్నారు, దగ్గర ఉంచారు, కానీ ఒక్కళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు. అలాంటిది ఇప్పుడు హెర్బల్ లైఫ్ మాకు పునర్జన్మ ఇచ్చిందండి. నేను చెప్పాలంటే పునర్జన్మ. ఈ న్యూట్రిషన్ కమ్యూనిటీలోకి రావడానికి మెయిన్ కారణం మా వారు. ఎందుకంటే మా వారు కానీ నేను ఇది వరకు తిట్టుకునేదాన్ని, ఎందుకు అప్పులు చేశారు మా సారు అని నేను తిట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు తిట్టుకుంటలేదండి, ఆయన అప్పులు చేసి అలాగ అవ్వబట్టే నేను కమ్యూనిటీలోకి వచ్చాను. లేకపోతే నేను ఎప్పుడు హౌస్ వైఫ్ లక్ష్మి లాగానే ఉండిపోను. కానీ ఇప్పుడు హౌస్ వైఫ్ లక్ష్మిలా కాదు, ప్రతి వాళ్ళు కూడా నాకంటూ ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఎవరు చూసినా లక్ష్మి వాళ్ళ హస్బెండ్ అని అడుగుతున్నారు, కానీ రాజు వాళ్ళ మిస్సెస్ అని అడగం. అది కూడా ప్రతి వాళ్ళు లక్ష్మి వాళ్ళ మామయ్య గారా అత్తయ్య గారా అని అడుగుతారు. అది నా గుర్తింపు చాలా బాగా నచ్చింది. అలాగే నా ఫస్ట్ మంత్ 1370 మేడం. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ప్రతి నెల కూడా ఒక 60,000 70,000 ఇన్కమ్ వస్తుందండి రిటైల్ హోల్సేల్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం తగ్గింది నేను చేసే యాక్టివిటీ మోను, లేకపోతే 1 lakh పైనే వచ్చేదండి నాకు మన డిసెంబర్ దాకా కూడా. నాకు ఇంకా ఇందులో గోల్స్ ఉన్నాయి మేడం. నా గోల్ ఏంటంటే, నా డ్రీమ్ ఉంది. ఇంకా మా అబ్బాయి కూడా హెల్త్ తీసుకున్నారండి, 22 kgs వెయిట్ గెయిన్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి మా సారు 8 kgs వెయిట్ గెయిన్ అయ్యారు. మా అమ్మాయి హైట్ వెయిట్ కూడా ఇలాగ. మా అబ్బాయిని కూడా ఇదే బిజినెస్ లో నుంచి పెట్టాలనుకుంటున్నాను. ఆల్రెడీ అసోసియేట్ అయిపోయాడండి బాబు కూడా, అన్ని నేర్పిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ తరం కూడా, మా తరం అంతా కూడా ఇందులోకి రావాలి. ఓన్లీ చదువు నాలెడ్జీ కోసమే, నాకు జాబ్స్ కానీ ఇంటి మీద దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎవరైతే చీ అన్నారో వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ఆపర్చునిటీ అడగాలని నేను గోల్ పెట్టుకున్నాను. ఇంకో గోల్ ఏంటంటే మేడం, ఏ ఊర్లో అయితే మేము ఇలాగన్నారో అదే ఊర్లో అందరికన్నా నెంబర్ 1 పొజిషన్ లో ఉండి నెంబర్ 1 హౌస్ కట్టుకుని నెంబర్ 1 గా కారులో తిరుగుతూ ఉండాలి ఏంటి అన్నట్టు ఉండాలని నాకు గోల్ పెట్టుకున్నాను మేడం. అది డెఫినెట్ గా చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంధ్య. థ్యాంక్ యూ లక్ష్మి, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో లక్ష్మి, నీకు పిల్లలు చిన్నగా ఉన్నారు, మీరు ట్రైనింగ్స్ కి వెళ్ళాలి, మీకు ఇబ్బందిగా ఉండిందా, ఇబ్బందిగా లేకుండేనా? ఇబ్బందిగా ఉండటం అంటే మేడం, నాకు ఇబ్బంది కనిపించలేదు మేడం. నాకు కనిపించింది ఏంటంటే, ఇబ్బంది కనిపించలేదు. ఫస్ట్ నాకు కనిపించింది ఆ అప్పులు, ఆ 10 లక్షలు మేము ఒక రేంజ్ లో ఉంటాం. నాకు ఇదే చాలా ఇబ్బంది. ఎందుకంటే మేడం, ఇప్పుడు కూడా మేడం, నేను 4:30 లెగిస్తాను. నా ఆఫీస్ వచ్చేసి ఆఫీస్ కి ఇంటికి 21 కిలోమీటర్, 21 కిలోమీటర్లు. నేను ఉండేది ఆఫీస్ రామచంద్రపురం, మా హౌస్ ఏమో బలభద్రపురం. ఇప్పుడు కూడా అంతే, ఎప్పుడు 21 కిలోమీటర్ జర్నీ చేస్తానే ఉంటాను మేడం. మార్నింగ్ నుంచి నాకు ఏమనిపించదండి, ఏమనిపించదు నాకు, అసలు అలాంటి ఫీలింగే కూడా లేదు మేడం. సో చాలా లేడీస్ అంటారు, చాలా లేడీస్ ఏమంటారంటే, మాకు పిల్లలు ఉన్నారండి, నా వల్ల కాదు, ఎలా మళ్ళా? సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పిల్లల గురించి మీరు చెయ్యొద్దు అంటారా? పిల్లల గురించి మనం ఈ హెర్బల్ లైఫ్ చేయాలని? లేదు మేడం, నేను చెప్పేది ఏంటంటే, నా అనుభవం లెక్క ప్రకారం మనల్ని పిల్లల్ని దగ్గరుండి చూసుకుని గారాబం పెట్టి వాళ్ళు వదలకూడదని చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి అన్యాయం చేస్తాం మేడం. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాపర్టీ కానీ ఏమి ఇవ్వం. అది ఇప్పుడు కొంచెం సాక్రిఫై చేస్తే, నాకున్న గోల్ ఏంటంటే, లైఫ్ లో మనం పడే కష్టం వాళ్ళు పడకుండా ఉంటారు, స్టాండర్డ్ గా ఉంటారని నా గోల్ మేడం. అందుకే నేను కొన్ని కష్టాలు పెట్టాను. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు పడుకునేవారు, లేకపోతే ఏదో ఒకటి పడిపోయేది, కొట్టుకునేవారు, చాలా ఉండేది మేడం, చాలా పెయిన్. ఇంకా ఈ బిజినెస్ ఇంకా చెప్పాలంటే మా వారికి కూడా కొన్నాళ్ళు అర్థమయ్యేది కదండి. ఎందుకంటే నేను బయటకు వెళ్ళాక కొంతమంది ఇంట్లో వాళ్ళు అనేవారు, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఎందుకు పంపుతున్నావు, మీటింగ్ లేట్ అయిపోతుంది, 10 అయిపోతుంది, ఆడదలా రాకూడదు, ఇలాంటివి ఉండే. కొన్నాళ్ళు సార్ సపోర్ట్ కూడా తక్కువ ఉండేది. తర్వాత ఎప్పుడైతే చెక్స్ వస్తున్నాయో, ఎప్పుడైతే ఆయన ఈవెంట్ లో పెట్టానో ఆయనకు అర్థమైంది, ఓహో ఇలా చేయకూడదు, ఇలా చేయాలా. నేను చాలా మేడం కొన్ని గొడవలు కూడా అవి కూడా నేను ట్రైనింగ్స్కి వచ్చి ఉన్నాయి. ఈ బిజినెస్ లో నేను ఇలా డెవలప్ అవడానికి కారణం ఎవరంటే మై కోచ్ అండి. ఎందుకంటే మై కోచ్ కే గ్రేట్. ఎందుకంటే నాలో ఇంత టాలెంట్ ఉందని కానీ, నేను ఇంత బిజినెస్ చేస్తాను కానీ, ఇన్ని ఇన్కమ్స్ నాకు వస్తాయని కానీ నాకు ఊహ కూడా లేదు మేడం. ఎందుకంటే మీ టాలెంట్ ఎలా ఉంది మేడం, మీ స్కిల్స్ ఎలాగా, ప్రతిదీ మీరు ఎలా చెప్పగలరు, చేయగలరు లక్ష్మి గారని ఎప్పుడైతే స్వామి సార్ నన్ను ఎంకరేజ్ చేశారో,
ఇప్పుడు కూడా మేడం ప్రతిదీ కూడా సార్ ఎంకరేజ్మెంటే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ నేను అంటాను, సార్ నేను చేయలేదు సార్, నేను చెప్పలేను అంటాను. కానీ సార్ చెప్తారు, నో నో మీరు చెప్పగలండి, మీరు చేయలేరు, మీలో టాలెంట్ ఉంది, చేస్తారు మీరు అని చెప్తారు. థ్యాంక్ యూ మై కోచ్ అండి, థ్యాంక్ యూ మై స్పాన్సర్, థ్యాంక్ యూ రాజు సార్, థ్యాంక్ యూ సింధు మేడం. సో థ్యాంక్ యూ లక్ష్మి, వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ, వెరీ నైస్. సో ఇక్కడ చూడొచ్చు, లైక్ దో బీయింగ్ అ మదర్, లైక్ చాలా మందికి పిల్లలు ఉంటారు, కానీ పిల్లల గురించే కదా మనం చేసేది. సో ట్రై కమింగ్ టు ఆల్ ద ట్రైనింగ్స్, బీ ఇన్ ద బిజినెస్ యాక్టివిటీస్. మీ హస్బెండ్ కి సపోర్ట్ చేయండి, హస్బెండ్ మీ వైఫ్స్ కి సపోర్ట్ చేయండి. మీరు ఎవరైతే మీకు పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి అనమాట. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, మేము కూడా we did this entirely for our 2 sons అన్నమాట. మా ఇద్దరు మేడం ఇంకో మాట మేడం. yes బట్ మేము ఈ న్యూట్రిషన్ లోకి రాని క్రితం నేను అసలు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళలేదు మేడం, ఎందుకంటే విజయవాడ దాటి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈ కమ్యూనిటీలోకి వచ్చాక యూటీ అని, బెంగళూరు అని, కేరళ అని, వెకేషన్ అని, ఇందాక రాంబాబు సార్ చెప్పినట్టు ఒక హనీమూన్ కపుల్ తిరిగినట్టు మేము తిరుగుతున్నాము, ఫైట్ జర్నీ అని. మా ఫ్యామిలీలో ఎవ్వరు అలా ఎంజాయ్ చేయట్లేదు మేడం, ఫస్ట్ మేమే ఎంజాయ్ చేస్తాం, దానికి గర్వంగా చెప్పుకోవచ్చు మేడం. very good Lakshmi, very nice. So Lakshmi is very excited, everybody is very excited. So we all have to work towards our family, work towards our goal. So we are going to come to an end to this event. I hope you all liked it, and we are going to have a very surprising a surprise for you all next week, next Tuesday. Personality development ki nato paatu I will be having one of my organization member to tell about him, 12 years of experience. తన గురించి చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మీ లాగానే, మీ బ్యాక్గ్రౌండ్ లాగానే తను వచ్చాడు అనమాట. తను వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్ అనమాట. ఎందుకంటే నా ముందు ఈ వాజ్ అ యంగ్ పర్సన్, బట్ very hard working guy he was. Like తనకి ఎడ్యుకేషన్ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫార్ హెర్బల్ లైఫ్. హీ వాజ్ డూయింగ్ సమ్ ఆడ్ జాబ్స్, పేరెంట్స్ లేరు, అర్థం కాదు వాట్ టు డూ. తనకు ఒక పేపర్ యాడ్ వచ్చింది, తను వచ్చాడనమాట, తనకు నచ్చింది, వెంటనే సూపర్వైజర్ అయిండు. మేం ఎలా చెప్తే తను అలా చేసేవాడనమాట. ప్రతి ట్రైనింగ్స్ లో తనకి న్యూట్రిషన్ అనేది అర్థం కానే కాదు, కానీ ప్రోడక్ట్ ఇట్లా సేల్ చేయాలి అంటే రీటైల్ చేసేస్తాడు. రిక్రూటింగ్ చేయాలంటే వెరీ గుడ్ అట్ రిక్రూటింగ్ టెక్నిక్స్ దాని మీద ఉండేదన్నమాట. ఫ్లైయర్స్ ఇవ్వటము, పేపర్ యాడ్ ఇవ్వటం. తను ఎంతసేపు మేము ఏ డిస్ట్రిక్ట్ కి వెళ్ళినా ఆ డిస్ట్రిక్ట్ లో కరెక్ట్ గా ఉంటాడనమాట. ఫ్లైయర్స్ ఇచ్చుకుంటూ మేము బస్ స్టాండ్ లో ఉంటే తను బస్ స్టాండ్ లో ఉంటాడు. ఒక్కొక్కసారి నాకు తనకి కాంపిటీషన్ ఉంటది అనమాట. నువ్వేమి ఇక్కడ, నేనేమి ఇక్కడ అన్నట్టుగా మేము ఉంటాం అనమాట. కానీ ఈక్వల్ గా మేము డిస్ట్రిబ్యూట్ ఫ్లైయర్స్. అండ్ టుడే ఈజ్ 1 diamond 15K president's team member, 12 years in Herbalife. I think in just 6-7 years of Herbalife, he got his own property, his Benz car. తను ఇప్పటికీ చాలా కార్లు మార్చుకున్నాడు. Plus he is now roaming in, I think so, in a new car by name Jaguar. It's a brand new car and first time annual bonus award winner anamata. So next Tuesday మీతో పాటు మీ ఆర్గనైజేషన్ మెంబర్స్ ని కూడా తీసుకొని రండి. తన ఎక్స్పీరియన్స్, తన స్టోరీ, తన నోట్ నుండి వినండి. సో would you like to know who is? తెలుసుకోవాలనుకుంటున్నారా who that person is? Oh, very good. So already తెలుసు. Yes. Rajesh Uppala madam. Yes. So we are having Rajesh Uppala, who's going to come and share his story, his journey in Herbalife, his experience in Herbalife. తను ఎట్లా ఫేస్ చేశాడు, క్రిటిసిజం ఉండేది, తనని ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోరనమాట కింద. సో ఎవరు తనని ఎక్కువ సీరియస్ గా తీసుకోరనమాట. ఏ రాజేష్ నువ్వు ఒక చిన్న అబ్బాయి, నువ్వేం చేస్తావు అది ఇది అనేసి.
సో బట్ దెన్ ఈ సైడ్ డజంట్ మ్యాటర్, తను చాలా బోల్డ్ గా బ్రేవ్ గా ఉంటాడనమాట మార్కెట్ ప్లేస్ లో. ఏదైనా కానీ ఏదైనా చెప్పనివ్వండి, నేను మాత్రం చేస్తానే ఉంటాను అనేసి. సో లెట్స్ సీ అ స్మాల్ క్లిప్ ఆఫ్ హిస్. చూసారు కదా. సో అన్ని ట్రైనింగ్స్, ప్రతి ట్రైనింగ్స్ లో తను ఉంటాడనమాట. సో మేము హర్బల్ లైఫ్ లో ఐ మీన్ లైక్ విజయవాడలో ఉన్నప్పుడు మా ఆఫీస్ చాలా చిన్నగా, ఐ మీన్ నాట్ వెరీ బిగ్ స్వాంకీ టైప్ లో ఏం అట్లా ఉండేది కాదు, సింపుల్ ఆఫీస్. అప్పారావు గారికి బాగా తెలుసు మా ఆఫీస్ ఎట్లా ఉండేది అనమాట. రమణయ్య గారికి కూడా బాగా తెలుసు మా ఆఫీస్ ఎట్లా ఉండేది. కూర్చుంటే కింద కూర్చో లేకపోతే అన్నట్టుగా ఉండేది అనమాట. నా దగ్గర ఏసీ ఫెసిలిటీస్ ఏం ఉండేది, ఓన్లీ ఫ్యాన్ అనమాట. సమ్మర్ లో కూడా చాలా కష్టంగా ఉండేది అనమాట ఇన్ విజయవాడ. నన్ను ఎప్పుడు అంటారు ఏసీ పెడతావా లేదా అనేసి. నేను పెట్టాను పో, ఇష్టం ఉంటే నువ్వు రా, లేకపోతే పో అంటాను. నేను నేర్చుకోవద్ది నువ్వు, సంపాదించేది నువ్వు అన్నట్టుగా. సో మాకు అట్లాంటి రిలేషన్షిప్ ఉంటది. సో బట్ దెన్ వాళ్ళు కింద కూర్చొని చేయి కట్టుకొని ఒక బుక్ రాసుకుంటారు. కానీ సార్ చెప్పిన ప్రతి పాయింట్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సార్ చెప్తారు, ఒక విజన్ లో క్రియేట్ చేస్తారనమాట. ఈ డిస్ట్రిక్ట్ ఖాళీ ఉంది, ఇక్కడ 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 ఉంది అన్నట్టుగా సార్ చెప్తారు. ఒక పెద్ద చార్ట్ తీస్తారు, డిస్ట్రిక్ట్స్ రాస్తారు, దాన్ని సబ్ ప్లేసెస్ రాస్తారు, చిన్న చిన్న విలేజెస్ రాస్తారు. సో పాపులేషన్ ఇంత ఉంది అనేసి చెప్తారనమాట. దాంట్లో వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే ఒక ఫ్లైయర్స్ కొట్టించుకుంటారు, వెళ్ళిపోతారు, డిస్ట్రిబ్యూట్ చేసేస్తారనమాట. సో దట్ వాజ్ ద వే ఆఫ్ వర్కింగ్ అనమాట. ఆపర్చునిటీని గ్రాప్ చేసేస్తారు. సో మీది కూడా యాటిట్యూడ్ అనేది అట్లా ఉండాలన్నమాట. ఏ ఎక్స్క్యూజ్ కి వెళ్ళకూడదు. యూ షుడ్ హ్యావ్ ద బెస్ట్ అండ్ ద రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు గ్రాబ్ ఇట్ అనమాట. ఎక్స్క్యూజ్ కి మాత్రం ఎప్పుడు దేనికి వెళ్ళకూడదు. యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు కీప్ ఆన్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్. Okay, so I thank every one of you for this wonderful evening. I hope